Right, friends, good morning. We were dealing with Order 8, which speaks of written statements that often counterclaim. కదా మనం నిన్న 4 rules వరకు చదువుకున్నామా 3 rules వరకు చదువుకున్నాం, so not wrong. So written statement, as you all know, is nothing but a reply to plaintiff's plaint. కదా ఇంకా దానికి సంబంధించిన రూల్స్ అన్ని ఏముండాలి, అందులో ఏముండకూడదు, ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు, అవన్నీ ఆర్డర్ 8 లో నిక్షిప్త కాబడి ఉన్నాయి ఆ రూల్స్ అన్ని, అండ్ వీఆర్ రీడింగ్ దెమ్. సో as far as the rule 1 is concerned, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, అందులో ఏమి ఉండాలి, ఎన్ని రోజుల్లోగా ఫైల్ చేయాలి చెప్తారు. అండ్ ఇట్ షుడ్ బి ఫైల్డ్ ఆర్డినరీలీ బిఫోర్ 30 days from the date of service of summons, if not within 30 days. In case 30 days లోగా కనుక ఫైల్ చేయకుండా ఉండుంటే, ఇంకా డేట్ ప్రొలాంగ్ చేయమని కనుక కోర్ట్ని రిక్వెస్ట్ చేస్తే, ది కోర్ట్ కెన్ prolong the time up till 90 days from the date of service of summons. అంతకు మించి ఎక్స్టెండ్ చేయడానికి లేదు అన్నట్టు ఇది చెప్తుంది. కానీ we can seek extension by invoking either 148 or 151 sections of Civil Procedure Code. And then ఇంకా documents అన్ని like we have studied in case of plaint, written statement తో పాటు కూడా defense బేస్ చేసుకునే డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటున్నాయో అవన్నీ కూడా రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కు ఫైల్ చేయాలి అని చెప్పి రూల్ 1A చదువుకున్నాం. అండ్ దెన్ కొత్త ఫ్యాక్ట్స్ కనుక ఏవైనా ఉంటుంటే, అంటే ప్లెయింటిఫ్ మెన్షన్ చేయని ఫ్యాక్ట్స్ కనుక ఏమైనా ఉంటుంటే అవి కూడా కొంచెం స్పెసిఫిక్ గానే మెన్షన్ చేయాలి. అండ్ డెనియల్ ఏమైతే ఉందో, ప్లెయింట్ లో ఏ ఏ అంశాలు అయితే ప్లెయింటిఫ్ మెన్షన్ చేశారో దాన్ని మనం దేన్ని అయితే ఖండిస్తున్నామో దాన్ని చాలా వివరంగా ఖండించాలి అని చెప్పి, డెనీ చేయాలి అని చెప్పి చెబుతోంది అనమాట రూల్ 3. సో వీ హ్యావ్ స్టడీడ్ అప్ టు 3 rules, and then not wrong, I'm done with 4th rule. So evasive denial in the sense, see, I'll read the rule for you and then I'll explain it. Where a defendant denies an allegation of fact in the plaint, he must not do so evasively but answer the point of substance. Thus, Madam, if it is Madam, 3A చెప్పలే మేడం. తిరుపతి గారు, అవన్నీ కమర్షియల్ డిస్ప్యూట్స్ కి సంబంధించి వచ్చిన అమెండ్మెంట్స్ అండి. సో దే నాట్ టూ మచ్ ఇంపార్టెంట్ ఫర్ us, లైక్ ఓన్లీ కమర్షియల్ డిస్ప్యూట్స్ కి సంబంధించి మాత్రమే అవి. బట్ ఇదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ యూ, చెప్తాను. రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ కమర్షియల్ డిస్ప్యూట్, ఆ డెనియల్ ఎలా ఉండాలంటే సేమ్ పాయింట్స్ ఉంటాయి, బట్ ఏముండవు, 1-2 హెచ్ ఉంటాయి అంతే. ఐల్ రీడ్ ది రూల్ ఫర్ యూ. లైక్ డెనియల్ ఆఫ్ డిఫెండెంట్ ఇన్ సూట్స్ బిఫోర్ కమర్షియల్ డిస్ప్యూట్స్ of the high court to the commercial court. See, obvious గా కమర్షియల్ డిస్ప్యూట్స్ అన్ని కమర్షియల్ కోర్ట్స్ కి వెళ్తూ ఉంటాయి, లేదంటే హై కోర్ట్ కి వెళ్తుంటాయి, బికాస్ దే డీల్ విత్ లార్జర్ సమ్ ఆఫ్ మనీ, లైక్ కదా. అందుకని తో డెనియల్ షల్ బి ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ సబ్ రూల్స్ 2, 3 and 4, 5 ఆఫ్ దిస్ రూల్. సో ఎప్పుడు డెనీ చేస్తున్నా, ప్లేంట్ లో ఉండిన ఏ అంశం అయినా సరే, ఒక కమర్షియల్ డిస్ప్యూట్ లో డెనీ చేస్తున్నప్పుడు అవి ఆ డెనియల్ ఎలా ఉండాలంటే రూల్ 2 ఫాలో అయి ఉండాలి, 3 ఫాలో అయి ఉండాలి, 4 ఫాలో అయి ఉండాలి, 5 ఫాలో అయి ఉండాలి అని చెప్పి చెప్తారు. సేమ్ ఇక్కడ 2 to 5 ఎట్లా ఉన్నాయో సేమ్ రూల్స్ అనమాట. దే అప్లై టు ద కమర్షియల్ డిస్ప్యూట్స్ ఆల్సో, రైట్. సో అన్ని రూల్స్ కంప్లై చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తారు. ఆ రూల్స్ లో ఏం చెప్తారంటే, డెనియల్ ఎక్కడ ఉండినా సరే, ప్లేంట్ లో ఏ అంశాన్ని ఖండిస్తున్నా సరే, ప్రతి అంశాన్ని వివరంగా ఖండించాలి. బికాస్ ఏ అంశం అయితే ఖండించలేదో దాన్ని డిఫెండెంట్ యాక్సెప్ట్ చేసినట్టే భావిస్తుంది కోర్టు. సో అందుకని అది ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి ప్రతి దాన్ని స్పెసిఫిక్ గా మీకు ఏదైతే మీరు డెనీ చేస్తున్నారో, ప్లేంటిఫ్ చెప్పిన మాటలని అవన్నిటిని స్పెసిఫిక్ గా డెనీ చేస్తూ రావాలి అని చెప్తాయి 2 to 5 రూల్స్, రైట్. అదే ఉంటుంది అక్కడ. ఇంకా సబ్ రూల్ 2 లో చెప్తారు, ద డిఫెండెంట్ ఇన్ హిస్ రిటన్ స్టేట్మెంట్ షుల్ స్టేట్ విచ్ ఆఫ్ ద అలిగేషన్స్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ద ప్లేంట్ హి డెనీస్. నేను చెప్పాను కదా, సో ప్లేంట్ లో ఉండిన ఏ అంశాలు చాలా పర్టికులర్ గా వారు డెనీ చేస్తున్నారో అవి మెన్షన్ చేయాలి అని చెప్తారు. విచ్ అలిగేషన్స్ ఈస్ అనేబుల్ టు అడ్మిట్ ఆర్ డెనీ బట్ విచ్ హి రిక్వైర్స్ ద ప్లేంటిఫ్ టు ప్రూవ్. ఇక్కడ స్పెషల్ అంశం ఏముంటుందంటే, ఇది నార్మల్ రిటన్ స్టేట్మెంట్ లో ఇది ఉండదు. ఇక్కడ స్పెషల్ గా ఏముంటుందంటే, ఏ అంశం అయితే డిఫెండెంట్ ప్రూవ్ డెనీ చేసినంత మాత్రాన డిఫెండెంట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మళ్ళీ దాని బాధ్యత ఎవరి మీద పెడతారు అంటే, ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంతా ప్లేంటిఫ్ మీద పెడతారు కమర్షియల్ డిస్ప్యూట్స్ లో, బికాస్ వారు అలెజ్ చేస్తున్నారు కాబట్టి
వారే ప్రూవ్ చేయాలి అన్నట్టు చెప్తారనమాట. సో ఏ అంశం అయితే డిఫెండెంట్ ఖండిస్తున్నారో ఖండించినంత మాత్రాన డిఫెండెంటే ప్రూవ్ చేయగలదు, అది ప్లెయింటిఫే ప్రూవ్ చేయాలి అన్నట్టు చెప్తారనమాట. Right? The defendant in his written statement shall state which of the allegations in particular of the plaintiff it denies, which allegations is unable to admit or deny. Like వారు ఏ అంశాలను అయితే అడ్మిట్ చేయలేకపోతున్నారో, ఏ అంశాలను అయితే డెన్నీ చేయలేకపోతున్నారో, రైట్, వారు అవి కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. విచ్ రిక్వైర్స్ అ ప్లెయింటిఫ్ టు ప్రూవ్ అండ్ విచ్ అలిగేషన్స్ హీ అడ్మిట్. లైక్ ఇంకేమైనా అలిగేషన్స్ అడ్మిట్ చేస్తే అవి కూడా ఒప్పుకుంటున్నట్టు రాయాలి. ఒప్పుకుంటున్నట్టు, ఒప్పుకోకపోతే ఒప్పుకోనట్టు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి అని చెబుతుంది సబ్ రూల్ 2. అండ్ దెన్ సబ్ రూల్ 3 చెబుతుంది ద డిఫెండెంట్ డినైస్ అన్ అలిగేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద ప్లెయింట్. ఏ అలిగేషన్ అయినా సరే, ప్లెయింట్ లో మెన్షన్ చేసిన ఏ ఫ్యాక్ట్స్ అయినా సరే డిఫెండెంట్ కనుక డెన్నీ చేస్తూ ఉంటుంటే హీ మస్ట్ స్టేట్ హిస్ రీజన్స్ ఫర్ డూయింగ్ సో. కానీ మామూలు రెగ్యులర్ సూట్స్ లో అయితే డిఫెండెంట్ ఆ రీజన్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కమర్షియల్ డిస్ప్యూట్ లో రిటన్ స్టేట్మెంట్ ఫైల్ చేసినప్పుడు మాత్రం వారు డెన్నీ చేస్తున్నందుకు రీజన్ ఏంటి కూడా మెన్షన్ చేయాలన్నమాట. ఈ అంశం కరెక్ట్ కాదు, ఈ అంశం కరెక్ట్ కాదు, ఈ అంశం అబద్ధం అని చెప్పేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా నార్మల్ కేసెస్ లో, నార్మల్ సూట్స్ లో, నార్మల్ రిటన్ స్టేట్మెంట్ లో అట్లా మెన్షన్ చేస్తే సరిపోతుంది. కానీ కమర్షియల్ డిస్ప్యూట్స్ లోని ఎందుకు మీరు డెన్నీ చేస్తున్నారు అనేది రీజన్ క్లియర్ గా మెన్షన్ చేయాలి అని చెప్తుంది అనమాట. రైట్, దట్ ఈస్ సబ్ రూల్ 3. And then if the defendant disputes the jurisdiction of the court, he must state the reasons for doing so, and if is able, give his own statement as to which court ought to have jurisdiction. సరే, కమర్షియల్ డిస్ప్యూట్స్ లో పలానా కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదని డిఫెండెంట్ కనుక భావిస్తే, జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక వారు రేస్ చేస్తే, జస్ట్ ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్తే సరిపోదు. ఏ జ్యూరిస్డిక్షన్ లేదు, ఎందుకు లేదని భావిస్తున్నారు, అది కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలట. అందరిని ఇంకా చెప్పగలిగితే ఏ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది కూడా డిపెండెంటే మెన్షన్ చేయాలట అని చెప్తుంది సబ్ రూల్ 4. అండ్ దెన్ సబ్ రూల్ 5 చెప్తుంది ఇఫ్ ద డిఫెండెంట్ డిస్పోజెస్ ద ప్లెయింటిఫ్స్ వాల్యుయేషన్ ఆఫ్ ద సూట్. ఇది వాల్యుయేషన్ ఆఫ్ ద సూట్ కి సంబంధించి, అంటే అండర్ వాల్యూడ్ కానీ ఓవర్ వాల్యూడ్ అని కానీ, అంటే 25,000 ఉండాల్సింది 20,000 చూపించినా, లేకపోతే 30,000 చూపించినా, అట్లా అండర్ వాల్యూ కానీ ఓవర్ వాల్యూ కానీ కనుక చూపిస్తే ఆ వాల్యుయేషన్ ఆఫ్ ది సూట్ కి సంబంధించి కనుక డిఫెండెంట్ కి ఆబ్జెక్షన్స్ ఉంటే అవి కూడా చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఎందుకు అది అండర్ వాల్యూ అనుకుంటున్నారో లేదంటే ఓవర్ వాల్యూ అనుకుంటున్నారో అది కూడా రీజన్స్ మెన్షన్ చేయాలి. అండ్ ఎంత వాల్యూ ఉంటుంది అనుకున్నారు కూడా వారే మెన్షన్ చేయాలని చెప్తారు అనమాట, కుదిరితే. రైట్, అండ్ ఇఫ్ ద డిఫెండెంట్ డిస్ప్యూట్స్ ద ప్లెయింటిఫ్స్ valuation of the suit, he must state his reasons for doing so, and he is able to give his own statement of the value of the suit. ఇవ్వగలిగితే ఇవ్వచ్చు అనమాట. ఒరిజినల్ సూట్ వాల్యూ ఎంతండి, వారు తక్కువైనా చూపిస్తున్నారు, ఎక్కువైనా చూపిస్తున్నారు అని చెప్పి అయినా డిఫెండెంట్ చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ డిఫెండెంట్ రిటన్ స్టేట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఓన్లీ. రైట్, ఇంతేనండి తిరుపతి గారు. ఓకేనా? So we'll go to madam. We'll go to rule 4, evasive denial. Evasive denial అంటే అదే ఇందాక మనం కమర్షియల్ డిస్ప్యూట్స్ లో చదువుకున్నట్టు ఇక్కడ ఒక పాయింట్ రాసి ఉంటారు. ఏంటంటే మీరు జస్ట్ నేను ఇవి డెన్నీ చేసేస్తున్నాను అని చెప్పి రాసేస్తే ఒక ముక్క సరిపోదు, ఎందుకు డెన్నీ చేస్తున్నారు, కుదిరితే అవి కూడా రీజన్స్ మెన్షన్ చేయండి అని చెప్పి ఉంటుంది అనమాట. బట్ దిస్ ఇస్ నాట్ మ్యాండేట్ హియర్. అక్కడైతే అది మ్యాండేట్ అనమాట. వేరే డిఫరెంట్. మీరు ఎప్పుడైనా చూడండి మన రిటర్న్ స్టేట్మెంట్స్ లో ఎక్కడ క్లుప్తంగా ఎందుకు డెన్నీ చేస్తున్నాను అనే అంశం రాయం. ఇది డెన్నీ చేస్తున్నాను, ప్లెయింటిఫ్ ఇస్ పుట్ టు స్ట్రిక్ట్ ప్రూఫ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అని చెప్పి రాసిస్తాం మనం ఒక సింపుల్ గా ఒక సెంటెన్స్ లో. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అట్లా రాయకూడదు. ఎందుకు డెన్నీ చేస్తున్నారు అనే రీజన్ మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. వేరే డిఫెండెంట్ డెనీస్ అన్ అలిగేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద ప్లెయిన్, he must not do so evasively, just simple గా vague గా నేను డెన్నీ చేస్తున్నాను అని చెప్తే సరిపోదు. ఎందుకు డెన్నీ చేస్తున్నారు రీజన్ చెప్పండి అని చెప్పి చెప్తుంది. రైట్, he must not do so evasively but answer the point of substance. అంటే రీజన్ చెప్పండి అని, బట్ ఆన్సర్ ద పాయింట్ ఆఫ్ సబ్స్టాన్స్. Thus, if it is alleged that he received a certain sum of money, it shall not be sufficient to deny that he received that particular amount, but he must deny that he received that sum or any part thereof, or else set out how much he have received. సరే, ప్లెయింటిఫ్ ఏమైనా అలిగేషన్ పెట్టారు, నేను డిఫెండెంట్ కి 1,00,000 రూపాయలు ఇచ్చానని చెప్పారు. సో డిఫెండెంట్ జస్ట్ నేను రిసీవ్ చేసుకున్నాను అంటే సరిపోదు, ఎందు నిమిత్తం రిసీవ్ చేసుకున్నారో మెన్షన్ చేయగలిగితే చేయగలగాలి. లేదు నేను రిసీవ్ చేసుకోలేదు అని చెప్తే సరిపోదు,
అట్లీస్ట్ ఎంత రిసీవ్ చేసుకున్నారు, అంత రిసీవ్ చేసుకోకపోతే ఎంత రిసీవ్ చేసుకున్నారు, లేదా అస్సలు రిసీవ్ చేసుకోలేదా, ఆ ఫ్యాక్ట్స్ అన్నట్టు రాయాలి అనేది ఎగ్జాంపుల్ కింద సూచిస్తుంది అనమాట రూల్ 4 లో. అంతే చెప్తాను. I'll read the rule again for you. Where the defendant denies an allegation of fact in the plaint, he must not do so evasively. Evasively అంటే వేగ్ గా చెప్పడం అనమాట. ఎవేసివ్ గా చెప్పేస్తే సరిపోదు. అంటే ఎవేషన్ ఇస్ నథింగ్ బట్ ఎగ్గొట్టడం అన్నట్టు. అంటే అది ఆ ఫ్యాక్ట్స్ ని నేను ఒప్పుకోవట్లేదు అని ఒక స్టేట్మెంట్ రాసిస్తే సరిపోదు. ఎందుకు ఒప్పుకోరు, సబ్స్టాన్స్ రాయండి అని చెప్తుంది. బట్ ఆన్సర్ ద పాయింట్ ఆఫ్ సబ్స్టాన్స్. Thus, if it is alleged, ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తానమాట. అక్కడ ప్లెయింట్ లోను ఒక అలిగేషన్ కనుక పెట్టుంటే దట్ హీ రిసీవ్ ఆర్ రిసీవ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అని చెప్పి ప్లెయింటిఫ్ కనుక డిఫెండెంట్ కొంత మొత్తం అమౌంట్ తీసుకున్నారు తన దగ్గర నుంచి అని ప్లెయింటిఫ్ రాస్తే, ఇట్ షల్ నాట్ బి సఫిషియెంట్ టు డెనీ దట్ హీ రిసీవ్డ్. నేను రిసీవ్ చేసుకోలేదు అని డెనీ చేసేస్తే సరిపోదు దట్ పర్టికులర్ అమౌంట్, బట్ హీ మస్ట్ డెనీ దట్ హీ రిసీవ్ దట్ సమ్. అంటే టోటల్ గా అసలు ఆ మొత్తం అమౌంట్ అసలు నేను తీసుకోలేదు, లేదంటే అందులో ఎంత పార్ట్ అయితే రిఫ్యూజ్ చేస్తున్నారో అంత పార్ట్ వరకు నేను తీసుకోలేదు, లేదంటే ఎంత పార్ట్ తీసుకున్నారో అట్లీస్ట్ అదైనా మెన్షన్ చేయండి అని చెప్తారు. ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ ఆర్ ఎల్స్ సెట్ అవుట్ హౌ మచ్ హి రిసీవ్డ్. అండ్ ఇఫ్ an allegation is made with diverse circumstances, it shall not be sufficient to deny it along with the circumstances. సో డిఫరెంట్ ప్లెయింటిఫ్ ఏవైనా కొంచెం ఏవో ఫ్యాక్ట్స్ చెప్తారు అనుకోండి, ఆ ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు అని చెప్పేస్తే, అంటే ఉన్న ఫ్యాక్ట్స్ కి భిన్నంగా ప్లెయింటిఫ్ కనుక మెన్షన్ చేస్తే ఆ ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు అని డెనీ చేస్తే సరిపోదు, కరెక్ట్ ఫ్యాక్ట్స్ ఏంటో మెన్షన్ చేయండి అని చెప్తుంది అనమాట. సో దిస్ ఇస్ రూల్ 4. ఇట్లా ఉండాలి రిటన్ స్టేట్మెంట్ మనం డ్రాఫ్ట్ చేసినప్పుడు. And then specific denial is dealt with by rule 5. Like every allegation of fact on the plaint, if not denied specifically, సరే స్పెసిఫిక్ గా డెనిస్ చేయండి నొక్కి అక్కడి నుంచి 10 సార్లు చెప్పారు పైన. ఎందుకు చేయాలి అట్లా అంటే, అట్లా చేయకపోతే ఏ అలిగేషన్ అయితే మీరు డెనీ చేయలేదో వాటిని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే లెక్క అని చెప్పేది రూల్ 5 అనమాట. సో అందుకనే ప్రతి అలిగేషన్ మీరు ఏదైతే కరెక్ట్ కాదని భావిస్తున్నారో దాన్ని పేరుపైన కంపల్సరీగా డెనీ చేస్తూ రావాల్సిందే అని చెప్తారు. ఎవ్రీ అలిగేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద ప్లెయింట్, ఇఫ్ నాట్ డెనీడ్ స్పెసిఫికల్లీ ఆర్ ఫర్ నెసెసరీ ఇంప్లికేషన్ ఆర్ స్టేటెడ్ టు బి నాట్ అడ్మిటెడ్ ఇన్ ద ప్లీడింగ్, అది నేను అడ్మిట్ చేయట్లేదు అన్న అంశం కనుక మీరు కనుక మెన్షన్ చేయకపోతే, మీరు ఇన్ ద సెన్స్ డిఫెండెంట్ షల్ బి టేకెన్ టు బి అడ్మిటెడ్ ఎక్సెప్ట్ యాజ్ అగైన్స్ట్ ఎ పర్సన్ అండర్ డిసబిలిటీ. అంటే ఇది అడ్మిట్ అయినట్టే భావిస్తారు. అది ఎవరి విషయంలో భావించదంటే డిసేబుల్ పర్సన్స్ ఉంటారే, మైనర్స్ విషయంలో లేదంటే ఇన్సేన్ పర్సన్స్ విషయంలో, వాళ్ళ విషయాల్లో అయితే మాత్రం అటువంటి తీసుకోరు. బికాస్ వాళ్ళు పర్సనల్ గా చెప్పట్లేదు, వాళ్ళ బదులు నెక్స్ట్ ఫ్రెండో గార్డియనో చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని అంశాలు కావాలని చేయొచ్చు, లేకపోతే తెలియకుండా చేయొచ్చు, మర్చిపోయి చేయొచ్చు, వాట్ ఆర్ ఇట్ మే బి. తో ఆ పర్సన్స్ కి అగైనెస్ట్ అయితే ఈ రూల్ వర్తింప చేయరు. అదర్వైజ్ మిగతా జనరల్ పర్సన్స్ విషయంలో అయితే ఇఫ్ దే ఆర్ సౌండ్ అండ్ మేజర్స్ వాళ్ళ విషయంలో అయితే ఇదైతే కన్సిడర్ చేస్తారంటే ఏ విషయం అయితే స్పెసిఫిక్ గా డెనీ చేయలేదో దాన్ని డిఫెండెంట్ ఒప్పుకున్నట్టే భావిస్తారు. ఇస్ రూల్ 5. అండ్ ఇందులో ఒక ప్రొవిజన్ ఉంటుంది, ప్రొవైడెడ్ ద కోర్ట్ may in its discretion require any facts so admitted to be proved otherwise than by such admission. అంటే అడ్మిట్ చేశారు డిఫెండెంట్ ఏదో ఒక ఫ్యాక్ట్, ఈ అంశం కరెక్టే, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, కానీ నేను చెల్లిచ్చేసాను, ఆయన ప్రొనోట్ చెక్కులు వారి దగ్గర పెట్టుకున్నారు, నాకు ఇవ్వలేదు, ఇలా ఇటువంటివన్నీ రాస్తాం కదా కొన్ని ఫ్యాక్ట్స్. సో అట్లా అడ్మిట్ చేస్తే సరిపోదు, అడ్మిట్ చేసినవి ప్రూవ్ చేయాలి అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ మ్యాటర్స్ లోకి వచ్చింది అనుకోండి, జస్ట్ ఊరికి అర్థం అవడానికి చెప్తున్నాను, నేను ఈ మర్డర్ చేశాను అని చెప్పి అక్యూజ్డ్ ఒప్పుకుంటే కోర్ట్ ఇఫ్ ఇట్ సౌండ్స్ గుడ్, లైక్ దానికి తగ్గ ప్రూవ్స్ అవన్నీ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఆన్ ది రికార్డ్ అక్యూజ్డ్ మర్డర్ చేసినట్టు ఎక్కడ ఏవి ప్రూవ్స్ లేవనుకోండి, బట్ స్టిల్ అక్యూజ్డ్ ఇస్ అడ్మిటింగ్ అనుకోండి, ఇఫ్ ద కోర్ట్ doubts it, then the court may ask the particular person to prove it, like ఎట్లా అడ్మిట్ చేస్తున్నావు, ఆ అడ్మిషన్ కి తగ్గ ప్రూఫ్స్ ఏమున్నాయి తీసుకురండి అని చెప్పి అడగొచ్చు అనమాట. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ ది సివిల్ మ్యాటర్స్ ఆల్సో, రైట్. క్రిమినల్ మ్యాటర్స్ లో అడ్మిషన్ అంత ఈజీ కాదు, బట్ నేను ఎందుకు చెప్పానంటే ఆ పాయింట్ ఆఫ్ అడ్మిషన్ అర్థం అవ్వడానికి క్రిమినల్ థింగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏమైతే చెప్తా అంటే, ఏ అంశం అయితే సరే నేను అప్పు తీసుకున్నాను అని ఒప్పుకున్నారు అనుకోండి, నేను డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నాను అనుకో, కానీ ఆన్ రికార్డ్ వారు తీసుకున్నట్టు ఏమీ కనిపించట్లేదు అనుకో,
ప్లేంటిఫ్ ఏం ప్రూవ్ చేయలేదనుకో, లేకపోతే ఏ డాక్యుమెంట్ సపోర్టివ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదనుకో, బట్ స్టిల్ మీరు ఆన్ యూర్ హోల్ డిఫెండెంట్ ఒప్పుకున్నారనుకోండి, బట్ ఇఫ్ ద కోర్ట్ ఫీల్స్ లైక్ ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్, లైక్ డిఫెండెంట్ ఏదో ఒక కారణంతో ఒప్పుకుంటున్నారు, అది జెన్యూన్ కాదని కనుక కోర్ట్ భావిస్తే కోర్ట్ అడగొచ్చు అనమాట, మీరు ఇట్లా ఒప్పుకుంటున్నారు కదా, దాన్ని జస్ట్ అడ్మిషన్ చేస్తే సరిపోదు, నాకు ఆ అడ్మిషన్ ని ప్రూవ్ చేస్తే ఇంకేమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మెన్షన్ చేయండి అని చెప్పి అడగొచ్చు అట కోర్ట్. ఇది ప్రొవిజన్ చెప్తారు. ప్రొవైడెడ్ దట్ ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్, ఇది మరి డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్, కంపల్సరీ కోర్ట్ అడగాలి అంటే లేదు, అట్లా కోర్ట్ కి కనుక అనుమానం వస్తే కనుక అడగొచ్చు అని చెప్పి చెప్తుంది. ప్రొవైడెడ్ దట్ ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ రిక్వైర్డ్ ఎనీ ఫ్యాక్ట్ సో అడ్మిటెడ్, అట్లా ఒప్పుకున్న ఫ్యాక్ట్ ఏమైతే ఉన్నిందో టు బి ప్రూవ్డ్ అదర్వైజ్ దన్ బై సచ్ అడ్మిషన్, అడ్మిట్ చేస్తే సరిపోదు, అడ్మిషన్ తో పాటు ప్రూవ్ చేసుకోవడానికి ఇతరత్ర ఏమైనా మెటీరియల్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇంకా ఎవిడెన్స్ కానీ ఏదైనా ఉంటే చూపించండి, దాని ద్వారా ప్రూవ్ చేసుకోండి అని చెప్పి అడుగుతుంది అనమాట. దట్ ఈస్ ప్రో షో. And then sub-rule 2 of Rule 5 చెప్తుంది, where the defendant has not filed a pleading, it shall be lawful for the court to pronounce judgment on the basis of the facts contained in the plaint, except as against a person under a disability. But the court may in its discretion require any such fact to be proved. ఏం చెబుతుందంటే, సి ఇక్కడ డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో వారి డిఫెన్స్ కనుక కోర్టుకి తీసుకురాకపోతే, అంటే డిఫెండెంట్ ఏమీ ప్లీడ్ చేయకపోతే, డిఫెండెంట్ ఏం ప్లీడ్ చేయకపోవడం అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకపోవడం, డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ సబ్ రూల్ 2 లో చెప్తారు. ఏం చేస్తుందంటే కోర్టు ప్లేంట్ లో ఏమైతే చెప్పారో ఆ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని డెసిషన్ ఇచ్చేస్తుంది, జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది అని చెప్తారు. కానీ మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఎక్కడ ఇస్తారంటే డిజేబుల్డ్ పీపుల్ విషయంలో అయితే అట్లా ఇవ్వరు, దే ఆర్ పుట్ టు స్ట్రిక్ట్ ప్రూఫ్ ఆఫ్ ఇట్, లైక్ రైట్. సో రిటర్న్ స్టేట్మెంట్ కనుక డిఫరెంట్ ఫైల్ చేయకుండా ఉంటే ప్లేంటిఫ్ తన ఫ్యాక్ట్స్ ఏమైతే ఆ ప్లేంట్ లో మెన్షన్ చేశారో దాని ఆధారంగా జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు అని సింపుల్ గా చెప్తుంది సబ్ రూల్ 2. అందుకని రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసే తీరాలి అంతే. సబ్ రూల్ 3 చెప్తుంది, ఇన్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ డిస్క్రిప్షన్ అండర్ ద ప్రొవిజన్ టు సబ్ రూల్ 1. పైన ప్రొవిజన్ చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం ప్రొవిజన్లోను, అటువంటి అదే అడ్మిషన్ ఏమైతే ఉందో ఆ అడ్మిషన్ ద్వారానే కాకుండా ఇంకా ఇతర అయినా ఎవిడెన్స్ ఉంటే దాని ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పింది కదా. సో దానికి సంబంధించిన అంశం అది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పుకున్నాం కదా. సో అటువంటి డిస్క్రిషనరీ పవర్ ఉపయోగిస్తూ డిఫెండెంట్ ని కనుక ప్రూవ్ చేయండి ఆ అడ్మిషన్ అని చెప్పి కనుక అడిగినప్పుడు, ఆర్ అండర్ సబ్ రూల్ 2 లో చెప్పుకున్నట్టు ప్లేంటిఫ్ కనుక తన ప్లీడింగ్ ఫైల్ చేయకపోతే, రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకపోతే ప్లేంట్ ఆధారంగా జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసేస్తుంది అని చెప్పారు కదా. సో అలాంటి టైంలో కోర్ట్ డిస్క్రిషన్ యూజ్ చేస్తున్నప్పుడు ద కోర్ట్ షల్ హ్యావ్ డ్యూ రిగార్డ్ టు ద ఫ్యాక్ట్ వెదర్ ద డిఫెండెంట్ కుడ్ హ్యావ్ ఆర్ హ్యావ్ ఎంగేజ్డ్ ఎ ప్లీడర్. అది ఎందుకు అట్లా ఫెయిల్ అయ్యారో గమనిస్తూ ఆ డిఫెండెంట్ కి ఎవరైనా ప్లీడర్ ఉన్నారా లేదా అనే అంశం కూడా గమనించాలి అని చెబుతుంది అనమాట. అంటే పాపం అడ్వకేట్ లేకపోవడం వల్ల వారు ఫైల్ చేయలేకపోయారేమో రిటర్న్ స్టేట్మెంట్, లేదంటే అందులో ఆ అంశం ఆ అడ్మిషన్ ఏమైతే ఉన్నిందో ప్లీడర్ లేరు కాబట్టి వారి తరపున ఆర్గ్యూ చేయడానికి ఎవరు లేరు కాబట్టి పాప ఒప్పుకున్నారేమో, వారు అంత లో మీన్ స్టేట్ లో ఉన్నారేమో, అట్లా కూడా పాప ఆలోచిస్తుంది అనమాట కోర్ట్ అని చెబుతుంది. రైట్. Where a judgment is pronounced under this rule, sub rule 4 చెప్తుంది, where a judgment is pronounced under this rule, a decree be drawn up in accordance with such judgment, and such decree shall bear the date on which the judgment is pronounced. Obvious గా మనం ఇవన్నీ ముందు చదువుకున్నవే. ఫస్ట్ జడ్జ్మెంటే పాస్ చేస్తుంది, జడ్జ్మెంట్ బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్ లో అంశం ఏమైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డిగ్రీ కూడా పాస్ చేస్తుంది, అందులో డేట్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ కూడా ఉంటుంది అని చెప్తారనమాట. ఇంతనే రూల్ 5. And then rule 6, and rule 6 is a very important, like heart of order 8 అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. రైట్. డిఫెండెంట్ కి చాలా మంచిగా ఉపయోగపడే అంశాలు ఇవి. దట్ విచ్ వి రీడ్ అంటే రూల్ 6 ఏం చెప్తాయి రూల్ 6 లో. రూల్ 6 వెరీ పర్టికులర్లీ డీల్స్ విత్ సెట్ ఆఫ్, అండ్ 6A to G డీల్స్ విత్ కౌంటర్ క్లెయిమ్ అనమాట. రైట్. సో ఫస్ట్ సెట్ ఆఫ్ అంటే ఏంటో చదువుకొని తర్వాత కౌంటర్ క్లెయిమ్ అంటే ఏమిటో చదువుకుందాం. సో సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ డిఫెండెంట్ కూడిన 2 ఇంపార్టెంట్ ఆయుధాలు అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. So I'll read the rule for you, then I'll explain this. Where in a suit for the recovery of money, the defendant claims to set off against the plaintiff's demand any ascertained sum of money
legally recoverable by him from the plaintiff, not exceeding the pecuniary limits of the jurisdiction of the court, and both the parties fill the same character as they fill in the plaintiff's suit, the defendant may, at the first hearing of the suit, but not afterwards, unless permitted by the court, present a written statement containing the particulars of debt sought to be set off. సెట్ ఆఫ్ అంటే ఏమిటి అన్న నిర్వచనం ఏమీ ఇక్కడ ఇవ్వదు. డిఫెండెంట్ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మాత్రమే చెప్తుంది. అండ్ క్లెయిమ్ చేసుకోవడానికి తగ్గ రూల్స్ ఏముంటాయో, సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి రూల్స్ ఏముంటాయో అవి ఇందులో మెన్షన్ చేస్తుంది. ఫస్ట్లీ సెట్ ఆఫ్ మీనింగ్ అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ లీగల్ రికవరీ ఆఫ్ సమ్ డ్యూ బై ద ప్లేంటిఫ్ టు ద డిఫెండెంట్. లైక్ డిఫెండెంట్ కి ప్లేంటిఫ్ ఏదైనా డబ్బులు డ్యూ ఉండుంటే అవి లీగల్ గా రికవర్ చేసుకోవడం, వేరొక సూట్ ఫైల్ చేయకుండానే ఇదే సూట్ లో ప్లేంటిఫ్ ఫైల్ చేసిన సూట్ లోనే డిఫెండెంట్ కి రావాల్సిన డబ్బులు కూడా రికవర్ చేసుకునే అంశం ఏమైతే ఉంటుందో దాన్ని సెట్ ఆఫ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. దానికి పర్టికులర్ నిర్వచనం లేదు కాబట్టి అర్థమైతే ఇంతనే క్లుప్తంగా, రైట్. ప్లేంటిఫ్ తన ప్లీ ఒప్పుకుంటూ తన క్లెయిమ్ కూడా, అంటే ఇక్కడ డిఫెండెంట్ ఏం చేస్తారంటే ప్లేంటిఫ్ క్లెయిమ్ ఏమైతే ఉన్నిందో దాన్ని ఒప్పుకుంటూ ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా తనకి కూడా క్లెయిమ్ ఉందని చెప్పి అడుగుతున్న అంశం ఏమైతే ఉన్నిందో దాన్ని సెట్ ఆఫ్ అని చెప్తారు. I'll give you an example for this. Like ఏ దగ్గర నుంచి బి ₹1,00,000 అప్పు తీసుకున్నారు, ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రొనోట్ అనుకుందామండి. సో ఆ డబ్బులు ఎన్నిసార్లు అడిగినా వారు పే చేయలేదు. ఆబ్వియస్ గా ఏ బి మీద ప్రొనోట్ సూట్ ఫైల్ చేస్తారు డబ్బులు అడుగుతూ కదా. సో అదే ఇంకొక సెకండ్ లో ఏమవుతుందంటే బి కూడా ఏకి అప్పు ఇచ్చి ఉంటారు. ఏదో ఒక పర్పస్ నిమిత్తం ఏ కూడా బి దగ్గర కొంత అప్పు తీసుకొని ఉంటుంటారు ఎప్పుడు అనుకోండి, రైట్. సో అప్పుడు బికి కూడా ఆ ఏ నుంచి అప్పు క్లెయిమ్ చేసే రైట్ ఉంటుంది కదా. అది వేరొక సూట్ ఫైల్ చేయకుండా ఇదే సూట్ లోను ఏ కనుక బి మీద సూట్ ఫైల్ చేస్తే బి తన సూట్ లోను ఇదే సూట్ లోను బి కూడా ఏ ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతారనమాట. అదే దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏముంటుందంటే ఆ సమ్ ప్లేంటిఫ్ క్లెయిమ్ చేసే సమ్ కన్నా తక్కువై ఉండాలి. డిఫెండెంట్ ఎప్పుడు అడుగుతున్న సమ్ ప్లేంటిఫ్ అడుగుతున్న సమ్ కన్నా తక్కువే ఉండాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఏ కనుక ₹1,00,000 సూట్ ఫైల్ చేస్తే బి అడుగుతున్న డబ్బులు ఏమైతే ఉండినాయో అడ్వర్స్ గా ఏకి అగెన్స్ట్ గా అవి ₹1,00,000 కన్నా ₹1 కనీసం తక్కువే ఉండి తీరాలి, రైట్. ఇది బేసిక్ రూల్. అండ్ దెన్ కమింగ్ టు ద అదర్ రూల్స్, సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి ఏంటేంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే, ఒకటి అవి మనీ రిలేటెడ్ సూట్స్ మాత్రమే అయి ఉండాలి. అంటే డబ్బు రిలేటెడ్ మ్యాటర్స్ లో మాత్రమే సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయగలం. ఒకరి డబ్బు కోసం ఫైల్ చేసినప్పుడు ఇంకోటి బిల్డింగ్ అడగడానికి లేదనమాట. ఇట్లా లేదంటే కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయమని అడగడానికి లేదు. సో ఇట్లా అనమాట. సో ఆపోజిట్ క్లెయిమ్ ఏమైతే ఉండిందో ఇద్దరికి ఉండిన ఇవి ఆపోజిట్ క్లెయిమ్స్ అనమాట. ఏకి బి పట్ల, ప్లేంటిఫ్ కి డిఫెండెంట్ పట్ల క్లెయిమ్ ఉంటుంది, డిఫెండెంట్ కి ప్లేంటిఫ్ పట్ల కూడా క్లెయిమ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు డెటార్స్ అవుతారు, ఒకరికొకరు క్రెడిటార్స్ అవుతారు. ఏ అప్పు ఇచ్చినప్పుడు ఏ బికి అప్పు ఇచ్చినప్పుడు ఏ ఆబ్వియస్ గా క్రెడిటార్ అవుతారు, బి డెటార్ అవుతారు. సిమిలర్ గా బి దగ్గర నుంచి ఏ కూడా అప్పు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ బి క్రెడిటార్ అవుతారు, ఏ డెటార్ అవుతారు అనమాట. సో దే మ్యూచువల్ క్రెడిటార్స్ అండ్ మ్యూచువల్ డెటార్స్ టు ఈచ్ అదర్ అనమాట. సో ఇది ఒక బేసిక్ అంశం కదా. సో ఇట్లా ఉండినప్పుడు అది ఆబ్వియస్ గా డబ్బు రిలేటెడ్ మనీ రిలేటెడ్ సూట్సే అయి ఉండాలి. ఇంకొకటి అది ఆ డబ్బు లీగల్లీ రికవరబుల్ డబ్బు అయి ఉండాలి. లైక్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, లేకపోతే ఇమ్మోరల్ కాంట్రాక్ట్స్, ఇలాంటి అంశాలు, లేకపోతే ఇమ్మోరల్ కన్సిడరేషన్, ఇలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట. ఆ డబ్బు ఏమైతే ప్లేంటిఫ్ డిఫెండెంట్ రికవర్ చేసుకోదగ్గ డబ్బు ఏమైతే ఉందో ప్లేంటిఫ్ నుంచి, అది ఇట్ షుడ్ బి లీగల్లీ రికవరబుల్ సమ్ అయి ఉండాలన్నమాట. అండ్ దెన్ అది ఆ సమ్ అసర్టైనబుల్ సమ్ అయి ఉండాలి, ఫిక్స్డ్ సమ్ అయి ఉండాలి. వేగ ఎంతో కొంత ప్లేంటిఫ్ నుంచి రావాల్సి ఉంటే అట్లాంటిది సెట్ ఆఫ్ చేయడం కుదరదు అనమాట. పర్టికులర్ సమ్ మాత్రమే రావాల్సి ఉండాలి. ఏమో బి దగ్గర నుంచి ₹1,00,000 తీసుకోదగ్గ స్టాటస్ లో ఉండదు. అంటే బి ఓవ్స్ ఏ 1 lakh అన్నట్టు. సిమిలర్లీ ఏ బి దగ్గర నుంచి 50,000, 60,000, 10,000 ఎంతో కొంత ఆ అసర్టైనబుల్ సమ్ అనేది ఫిక్స్డ్ సమ్ అంటూ ఉండాలన్నమాట. ఆ ఫిక్స్డ్ సమ్స్ ఉన్నప్పుడు మాత్రమే సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయగలం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి, బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇవి ఇందులో కనుక ఏది సాటిస్ఫై చేయకపోయినా సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసే రైట్ డిఫెండెంట్ కి ఉండదు, రైట్. ఇట్లనే. సో దిస్ ఇస్ అబౌట్ సెట్ ఆఫ్. దిస్ నథింగ్ మచ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సెట్ ఆఫ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా అండి. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారన్నమాట. సో ప్రయర్ టు
going to this rule subrules 2 and 3, I'll take few illustrations like to understand the concept of set off a bit more clear. ఈ కోడ్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, ఆ లిటరేచర్ అస్సలు అర్థమే కాదు. బట్ స్టిల్ ఐల్ ట్రై టు మేక్ ఇట్ అ బిట్ క్లియర్ టు ఆల్. రైట్, ఇక్కడ ఏం రాసి ఉంటుంది, ఎగ్జాంపుల్ 1 లో ఇలిస్ట్రేషన్ 1 లో ఏం రాసి ఉంటుంది అంటే ఏ బిక్వేట్ అంటే దేనికి సంబంధించిందండి? బిక్వేట్ అన్నప్పుడు ఎస్, అబ్సల్యూట్లీ. బిక్వేట్ అనే పదం వీలునామాకి మాత్రమే సంబంధించి ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, మేడ్ బి ఇమూవబుల్, మేడ్ బి మూవబుల్, ఒక వీలునామా ద్వారా ఏ వ్యక్తికైనా చెందేట్టు చేస్తే దాన్ని బిక్వేటింగ్ అని చెప్పి పిలుస్తారు అనమాట. సో ఏ బిక్వేట్స్ 2000 రూపీస్ టు బి. బికి ఏ 2000 రూపాయలు వీలునామా ద్వారా రాశారంట. అక్కడ వీలునామా అని మెన్షన్ చేయరు, బిక్వేట్ అనే అర్థం అది వీలునామా ద్వారా ఇచ్చారనే తీసుకోవాలన్నమాట. So A bequeaths 2000 rupees to B, and upon C is executed. I told you who an executor is and who an administrator is, and ఇటువంటి terms అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది who an executor is. వీలునామాలోను ఎవరైనా పర్సన్ ని ఆ వీలునామాలో ఉండిన అంశాలను యాజ్ ఇట్ ఈస్ గా తన విషయస్ ఏమైతే మెన్షన్ చేశారో వాటిని నెరవేర్చేందుకు ఒక పర్సన్ ని కనుక గార్డెన్ కింద పెట్టుంటే అటువంటి పర్సన్ ని ఎగ్జిక్యూటర్ అని చెప్పి పిలుస్తారు అనమాట. వీలునామాలో ఉండే అంశాలని అమలు పరచడానికి ఒక వ్యక్తిని కనుక ఆ టెస్టేటరీ ఎవరైతే వీలునామా రాస్తున్నారో వారే కనుక అపాయింట్ చేసి ఉంటే అటువంటి పర్సన్ అంటే తన తదనంతరం తన ప్రాపర్టీస్ సోన్స్ పర్సన్స్ కి చెందాలి అని రాశారనుకోండి. ఎవరు పంచుతారు? అవి పంచడానికి ఎవరు అక్కడ ఉండాలి? లేదంటే ఆ ప్రస్తుతానికి వారు చనిపోయిన తర్వాత ఇంకా ఆ పర్సన్స్ తీసుకోదగ్గ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంకా మైనర్స్ అయిండో, లేకపోతే ఇమెచ్యూర్ పర్సన్స్ అయిండో, లేకపోతే ఇన్సెనిటో, ఇలా ఏదైనా డిజబిలిటీ సఫర్ అవుతూ ఉండినప్పుడు ఆ ప్రాపర్టీ వేగ్గా ఉంచడానికి లేదు కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎవరొక పర్సన్ ఉండాలి. కాబట్టి ద టెస్టేటర్ హిమ్సెల్ఫ్ అపాయింట్స్ ఎ పర్సన్ కాల్డ్ as an executor, రైట్? సో ఇక్కడ ఏం చేశారంటే 2000 రూపాయలు బికి వీలునామా ద్వారా ఇస్తూ సిని ఎగ్జిక్యూటివ్ కింద అపాయింట్ చేశారు. అంటే తన తదనంతరం తన వీలునామాలో ఏముందో తను ఎగ్జిక్యూట్ చేయడానికి సిని అపాయింట్ చేశారనమాట. అండ్ తనకి రెసిడ్యూరీ లెగటీ పవర్ కూడా ఇచ్చారు. అంటే ఈ 2000 తప్ప ఇంకా మిగతా ఏమైతే ఉంటే అవన్నీ దాన్ని తీసుకునేటట్టు, రైట్? అట్లా అపాయింట్ చేశారు అనమాట సిని. ఇప్పుడు బి చనిపోయారు అండ్ డి టేక్స్ అవుట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బీస్ ఎఫెక్ట్స్. ఇప్పుడు బి చనిపోగానే సరే తన ఎస్టేట్ అంతా డి తన కంట్రోల్లోకి తీసుకుంటారు. సపోజింగ్ డి టు బి హెయిర్ అనుకోండి. సో ఇక్కడ ఇట్లా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏబిసిడి 4 మనుషులు ఉన్నారు ఈ ఎగ్జాంపుల్లోను. ఏ ఏమో తను అంటే సింపుల్ గా అర్థం అవడానికి చెప్తున్నాను సుమి, ఈ టర్మినాలజీ కరెక్ట్ కాదు. ఏ ఏమో సిని రిప్రజెంటేటివ్ కింద అపాయింట్ చేసుకున్నారు, తన బదులు రిప్రజెంట్ చేయడానికి సిని అపాయింట్ చేసుకున్నారు అనుకోండి. అండ్ బి ఎవరైతే ఉన్నారో బి తన ఆస్తి రాసిచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో బి అనమాట. సో బి ఏం చేస్తారంటే తన ఆస్తి లావాదేవీలన్నీ చూడడానికి డీని అపాయింట్ చేసుకుంటారు. ఏ ఏమో సిని అపాయింట్ చేసుకున్నారు, బి ఏమో డీని అపాయింట్ చేసుకున్నారు. ఇట్లా తీసుకుంటే ఎగ్జాంపుల్ కొంచెం సింపుల్ గా ఉంటుంది అనమాట, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, బి డైస్ అండ్ డి టేక్స్ అవుట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బి తాలూకా అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడానికి బి డీని పెట్టుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ సి పేస్ ఇంకొక సెకండ్ లో ఏమవుతుందంటే సి పేస్ 1000 రూపీస్ ఆర్ షూరిటీ టు డి. ఈ సి అనే వ్యక్తి ఏ తాలూకా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఒకనొక సందర్భంలోనూ డికి షూరిటీ కింద నిలబడ్డారంట 1000 రూపాయలకి. సో రైట్, ఇది యాక్చువల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో తర్వాత ఏమవుతుందంటే ఏ చనిపోయారట. ఏ చనిపోతే ఇప్పుడు ఆ 2000 రూపాయలు బి అడుగుతారు కదా. సో బి బదులు బి కూడా చనిపోయారు కాబట్టి బి బదులు అసెట్స్ అన్ని డీల్ చేస్తున్న అతను డి. సో ఇప్పుడు డి ఏం చేస్తారంటే బికి చెందాల్సిన 2000 రూపాయల కోసం సి మీద సూట్ ఫైల్ చేస్తారు. ఇక్కడ ఏ చనిపోయారు, బి చనిపోయారు, మిగిలిన వాళ్ళు ఎవరంటే సిడి మిగిలారు. ఇప్పుడు ఏ తాలూకా ఆస్తి బికి వచ్చింది కానీ దాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరంటే డి. ఇప్పుడు ఏ తాలూకా ఆస్తి పంచమని అపాయింట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సి. తో కానీ సి ఏం చేస్తారంటే ఒకనొక కాలంలోను డికి షూరిటీ కింద నిలబడి ఉన్నారంట. ఇప్పుడు డి కనుక సూట్ ఫైల్ చేస్తున్నారు, ఇప్పుడు నాకు 2000 రూపాయలు రావాలి కదా, రిమైనింగ్ ఆస్తి ఏమైతే ఉంటే అది నాకు రావాలి కదా, అది నాకు చెంద చేయమని చెప్పి సూట్ ఫైల్ చేసినప్పుడు డి ఇప్పుడు సికి అగెనిస్ట్ గా కదా డి సూట్ ఫైల్ చేశారు. ఇప్పుడు డి ఏం చేస్తారంటే డి డిఫెండెంట్, ఏ బీయింగ్ డి బీయింగ్ ప్లెయింటిఫ్, సి బీయింగ్ డిఫెండెంట్,
సి వచ్చి ఏం చేస్తా అంటే, ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా, నేను నీకు షూరిటీకి ఇది నిల్చున్నాను కదా, ఆ 2000లో 1000 రూపాయలు డిడక్ట్ చేసుకొని 1000 రూపాయలు తీసుకొని అనడానికి ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఉందా? లేదు మేడం. ఎస్, లేదు. బికాస్ ఆ ట్రాన్సాక్షన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. పార్టీస్ ఎప్పుడు సేమ్ కెపాసిటీలో ఉండాలి సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి. అక్కడ పైన చెప్పారు కానీ ఎగ్జాంపుల్ ద్వారా మనం అది తీసుకోవచ్చు అనమాట. సో ఇద్దరు ఏ కెపాసిటీలో ఉండాలి చెప్పారు? ఒకరికొకరు ప్లెయింటిఫ్ సారీ డెటార్ క్రెడిటార్ కెపాసిటీలో ఉండాలి, లేదా ఏజెంట్ ప్లెయింటిఫ్ కెపాసిటీలో, ఇట్లా ఏదైనా సిమిలర్ కెపాసిటీస్ లో ఉండాలి సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి. అండ్ మోస్ట్లీ ప్లెయింటిఫ్ సారీ డెటార్ క్రెడిటార్ కెపాసిటీలో ఉండాలి. ఇక్కడ డిసి డెటార్ క్రెడిటార్ కెపాసిటీలో లేదు. డి షూరిటీ కింద, డిసి షూరిటీ కింద ఎందుకు నుంచిందంటే వారి పర్సనల్ ట్రాన్సాక్షన్ అది. అది అంతేగాని ఆస్తికి సంబంధించింది కాదు కదా. ఇక్కడ వీరు సూట్ ఫైల్ చేసింది ఆస్తికి సంబంధించి. సో అందులోనూ తన పర్సనల్ గా సెట్ ఆఫ్ చేయమని ఎలా అడుగుతారు? అడగడానికి లేదు కదా. సో ఇలాంటి టైమ్స్ లో సెట్ ఆఫ్ అడగడానికి లేదు అని చెప్తారు. ఇది ఎగ్జాంపుల్ ఏ. అదే ఎగ్జాంపుల్ బి తీసుకుంటే, ఏ డైస్ ఇంటర్స్టేట్. ఇక్కడ పైన వీళ్ళమ్మ ఎగ్జిక్యూట్ చేసి చనిపోయారు, ఇక్కడ వీళ్ళమ్మ ఎగ్జిక్యూట్ చేయకుండా చనిపోయారు. ఇంటర్స్టేట్ అంటే వీళ్ళమ్మ రాయకుండా చనిపోవడం. ఏ డైస్ ఇంటర్స్టేట్ అండ్ ఇన్ డెట్ టు బి. బికి అప్పు ఉన్నారు, అప్పు ఉండి వారికి కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తికి సంబంధించిన ఏ వీళ్ళమ్మ రాయకుండా ఏ చనిపోయారు అనమాట. సి టేక్స్ అవుట్ ద అడ్మినిస్ట్రేషన్ టు ఏస్ ఎఫెక్ట్స్. సో ఆబ్వియస్ గా ఏ చనిపోతే ఏ తాలూకా ఆస్తి లావాదేవీలన్నీ సి సి చూస్తున్నారు అనమాట. అండ్ బి బైస్ ఏ పార్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ సి. సో ఈ సి ఎవరైతే ఉండినారో ఇక్కడ, ఆ సి ఏం చేశారంటే ఆస్తిలో కొంత భాగం సి కొనుక్కున్నారంట. కానీ కొనుక్కొని ఎప్పుడు ప్రయర్ టు ఏజ్ డెత్ కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఏజ్ డెత్ కావచ్చు, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. మొత్తానికి ఏ తాలూకా ఆస్తి సి కొనుక్కుంటారు. సి కొనుక్కున్న తర్వాత ఆ డబ్బులు ఇవ్వరట, రైట్? ఆ పేమెంట్, ఆ పర్చేస్ మనీ ఏమైతే ఉండిందో ఆ పర్చేస్ మనీ ఇవ్వరట. ఇప్పుడు ఏం చేస్తారు? సి బీయింగ్ అడ్మినిస్ట్రేటర్, వారు సూట్ ఫైల్ చేస్తారు బి మీద. ఏమని? నువ్వు నా దగ్గర నుంచి ఆస్తి కొనుక్కున్నావు కదా, ఏ ఆస్తి, ఆస్తి తాలూకా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతారట బిని. బి ఏం చెప్తారు? అరే నాకు నాకు ఇంట్రెస్టేట్ మొత్తం ఇవన్నీ నాకు ఏ అప్పు ఉన్నది చనిపోక ముందు కదా, ఆ అప్పుని, ఆస్తి తాలూకా అప్పుని సెట్ ఆఫ్ చేసుకోండి అని చెప్పి బి చెప్తారట. అదెట్లా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు కదా. సో ఈ పర్చేస్ ఏమైతే ఉన్నదో ఇట్స్ సెపరేట్ ట్రాన్సాక్షన్. అండ్ బికి అప్పు ఉన్నది, ఇట్స్ సెపరేట్ ట్రాన్సాక్షన్ కదా. సో రెండింటిని క్లబ్ చేయడానికి లేదు, అట్లా సెట్ ఆఫ్ చేయడానికి లేదు అనమాట. రైట్? ఈ ఎగ్జాంపుల్ క్లియరా అండి? ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే. సో ఇంక ఇట్లానే ఉంటాయి సెట్ ఆఫ్, దేనికి వర్తిస్తాయి దేనికి వర్తించవు అనే దానికి ఈ హెచ్ దాకా ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. కొన్ని తీసుకుంటానండి, అన్ని చెప్పను. సో ఏ సూస్ బియాండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇది ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇది తీసుకుంటాను. ఏ సూస్ బియాండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎప్పుడు వస్తుంది కూడా చెప్పాను నేను. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ బేసిస్ మీద బిజినెస్ చేసినప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ ఉత్పన్నం అవుతుంది అని చెప్పాను కదా. సో బిఏ దగ్గర నుంచి ఎంతో కొంత సరుకు కొనుక్కున్నారు, కొనుక్కుంటూ అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ మీద కొనుక్కున్నారు. నేను కొద్ది రోజుల్లో నేను డబ్బు చెల్లిస్తాను, ప్రస్తుతానికి లేదు కాబట్టి క్రెడిట్ మోడ్ లో నాకు మీ సరుకులు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఏ ఇచ్చిండు నాకు. బట్ ఏమవుతాయంటే ఆ సరుకులు ఏ షిప్ లో వెళ్లాల్సినవో మొత్తానికి అవైతే డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇక్కడ ఏ బాధ్యత ఏముందంటే ఆ సరుకులు ఇన్ష్యూర్ చేయడం, లైక్ రైట్. కొన్నిసార్లు ఆ సరుకులు ఇన్ష్యూర్ చేయాల్సి వస్తుంది, ఆ బాధ్యత ఉంటుంది ఆ సెలర్ మీద. సో బి ఏం అలర్జీ చేస్తారంటే ఆ సరుకులు వాళ్ళు కావాలనే ఇన్ష్యూర్ చేయలేదు, తనకి నష్టం జరగాలనే ఉద్దేశంతోనే తను ఇన్ష్యూర్ చేయలేదు, అందుకనే తనకి నష్టం జరిగింది అని చెప్పి డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాడు అనమాట. బి ఏ నుంచి నా సరుకు ఇన్ష్యూర్ చేయకపోవడం మూలంగానే డ్యామేజ్ అయిపోయింది, నేను లాస్ సఫర్ అయ్యాను కాబట్టి నాకు డ్యామేజెస్ ఇవ్వండి అని చెప్పి ఏని అడుగుతారు. ఏమో ఏం చేశారు? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద డబ్బులు ఇవ్వాలి కదా, నాకు క్రెడిట్ డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వమని బి మీద సూట్ ఫైల్ చేశారు. బి ఏం అడుగుతారు? నేను డ్యామేజెస్ అడుగుతున్నాను కదా, ఆ డ్యామేజెస్ కోర్ట్ ఎంత అవార్డ్ చేస్తే అందులో సెట్ ఆఫ్ చేసుకో అని చెప్పి బి చెప్తారు. అట్లా కుదురుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయొచ్చా చేయకూడదా బి ఇట్లా? లేదు మేడం, చేయడానికి లేదు. లేదు. ఎందుకు లేదండి? అంటే అక్కడ ట్రాన్సాక్షన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఉన్న ట్రాన్సాక్షన్ లో ఇది అపార్ట్ ఫ్రమ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అవుతుంది కదా మేడం, ఆ ట్రాన్సాక్షన్ సంబంధం లేదు కదా ఇది.
అది సేమ్ ట్రాన్సాక్షన్ కదా సార్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ ట్రాన్సాక్షన్. లైక్ ఆ గూడ్స్ కి సంబంధించి వాళ్ళు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేశారు. ఆ గూడ్స్ ఇన్సూర్ చేయాల్సిన బాధ్యత ఏకుంది, చేయలేదు, నష్టపోయారు, వీరు డ్యామేజెస్ అడుగుతున్నారు. ఎందుకు సెట్ ఆఫ్ చేయకూడదు? మేడం అది డ్యామేజెస్ అన్సర్టనిటీ ఉంటది కదా మేడం, Yes, అందుకే సెట్ absolutely. ఆఫ్ చేయలేదు That మేడం. is the only reason. మనం ఫస్ట్ లోనే చదువుకున్నాం, సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసినప్పుడు రెండు అసర్టైనబుల్ సమ్స్ అయి ఉండాలి అని చెప్తున్నా. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో అసర్టైనబుల్ సమ్ ఉండే అడుగుతున్నారు, 10,000 ఇవ్వాలి అని అడుగుతున్నారు, ఇవ్వాలి. కానీ ఇక్కడ బి రిటర్న్ ఏం అడుగుతున్నారు? డ్యామేజెస్ అడుగుతున్నారు. డ్యామేజెస్ 10,000 ఇస్తుందని కోర్టు లేదు కదా. హెచ్చించి ఇవ్వచ్చు, తగ్గించి ఇవ్వచ్చు, ఎగ్జాక్ట్ గా 10,000 ఇస్తుంది అని లేదు కదా. సో బికాస్ ఇట్ ఇస్ అన్ అన్అసర్టైనబుల్ సమ్, బి కెనాట్ క్లెయిమ్ సెట్ ఆఫ్ అని చెప్పి ఎగ్జాంపుల్ లో చెప్తారు, రైట్? అదే చెప్తారు, ద అమౌంట్ నాట్ బీయింగ్ అసర్టైన్ కెనాట్ బి సెట్ ఆఫ్. అందులోనే రాసేసారు ఆన్సర్ కూడాను. అన్అసర్టైనబుల్ సమ్ కాబట్టి అది సెట్ ఆఫ్ క్లెయిమ్ చేయడానికి లేదు. డి సిమిలర్ గా ఉంటుంది, తీసుకోనండి. ఈ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఐల్ టెల్ యూ. ఏ సూస్ బి ఫర్ కాంపన్సేషన్ ఇన్ అకౌంట్ ఆఫ్ ట్రెస్ పాస్. ఏ ఆస్తిలోకి బి తన పర్మిషన్ లేకుండా చొరబడ్డారు, అందుకని ట్రెస్ పాస్ కి సూట్ ఫైల్ చేశారు. కాంపన్సేషన్ అడుగుతూ ఏ బి మీద సూట్ ఫైల్ చేశారు. బి హోల్డ్స్ ఏ ప్రామిసరీ నోట్ ఫర్ 1,000 రూపీస్ అగైనెస్ట్ ఏ. బి ఒక తరుణంలో ఏకి అప్పిచ్చినారు 1,000 రూపాయలు, ఏ ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇక్కడ క్లెయిమ్స్ టు సెట్ ఆఫ్, ఈ సూట్ ఫైల్ అయినప్పుడు, ట్రెస్ పాస్ కోసం సూట్ ఫైల్ అయినప్పుడు బి అడుగుతారు, సరే ట్రెస్ పాస్ కోసం అడిగావు కదా, అందులో డబ్బు ఎంత ఇస్తుందో కోర్టు అది చూసుకొని అందులోను అందులోని 1,000 రూపాయలు సెట్ ఆఫ్ చేసుకో అని చెప్తా. ప్రొనోట్ అమౌంట్ ఉంది కదా, అది సెట్ ఆఫ్ చేసుకో అని చెప్తారు అనమాట. సో అట్లా చేయొచ్చా అంటారు. చేయొచ్చా? చేయకూడదు మేడం, ఎందుకంటే ఓన్లీ మనీ రిలేటెడ్ అయితే మాత్రమే చేయరు కదా మేడం, ట్రాన్సాక్షన్ ఇద్దరు మధ్యన. I'll read the whole example for you, Ravichandra గారు. We'll go through this. అట్లా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందనే నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఏ sues B for compensation on account of trespass. Trespass చేశారు కాబట్టి కాంపన్సేషన్ అడుగుతూ సూట్ ఫైల్ చేశారు బి మీద ఏ. బి ఏం చేస్తున్నారు? బి హోల్డ్స్ ఏ ప్రామిసరీ నోట్ ఫర్ ₹1,000 అగైనెస్ట్ ఏ. సరే, ఏ ఏమో బికి 1,000 రూపీస్ బాకీ ఉన్నారు అండ్ క్లెయిమ్స్ ఇట్ టు సెట్ ఆఫ్ దట్ అమౌంట్ అగైనెస్ట్ ఎనీ సమ్ that A may recover in suit. B may do so for answer అక్కడే ఇచ్చేస్తారు. B may do so for as soon A recovers both sums of definite and pecuniary demands. పైన అట్లా చెప్తారు, కింద ఇట్లా చెప్తారు. ఎందుకని? పైన అన్అసర్టైనబుల్ సమ్ అడుగుతున్నారు కనుకనే అట్లా అడగడానికి లేదు, సెట్ ఆఫ్ చేయను అన్నారు. మరి ఇక్కడ కూడా అన్అసర్టైన్ సమ్మే ఉంది కదా అని డౌట్ మనకు వస్తుంది కదా, ఎందుకు ఇక్కడ కోర్ట్ పర్మిట్ చేస్తుంది అని చెప్పారు? ఇక్కడ ఆన్సర్ లోనే చెప్తారు, వన్స్ అంటే ఇక్కడ అమౌంట్ సర్టెనిటీ అయితే ఉంది మేడం. A sues B for compensation on account of trespass లో సర్టెనిటీ ఎక్కడుంది రవిచంద్ర గారు? సరే, నాట్ టు డ్రాగ్ దిస్ మచ్ ఐల్ టెల్ యూ. లైక్ అక్కడ ఏం చెప్తారంటే, డ్యామేజెస్ ఇచ్చాక నువ్వు సెట్ ఆఫ్ అడుగు, డ్యామేజెస్ ఇవ్వక ముందు అడక్ అని చెప్తారు అంతే. ఇన్ కేస్ కోర్ట్ గ్రాంట్స్ యూ డ్యామేజెస్ ఇచ్చిన తర్వాత అందులో ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది కదా, ఆ డబ్బుల్లోనూ ఇఫ్ ఇట్ ఈస్ హెచ్చించి ఇచ్చుంటే మీరు అడిగిన ఆ 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు యూ కెన్ గో ఫర్ సెట్ ఆఫ్ అని చెప్తుంది అనమాట ఇక్కడ, రైట్? ఇంతే ఇచ్చారు ఎగ్జాంపుల్. అలా ఎందుకు రాశారో వీ హ్యావ్ టు ఆస్క్ ద డ్రాఫ్టర్స్ యాక్చువల్లీ, రైట్? దిస్ ఈజ్ ఈ. అండ్ దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఎఫ్ లో ఏమవుతుందంటే ఏ అండ్ బి సూస్ సి 1,000 రూపీస్. ఏ బి ఇద్దరు కలిపి సి తనకి 1,000 రూపాయలు ఇవ్వాలని సూట్ ఫైల్ చేస్తారు. సి కెనాట్ సెట్ ఆఫ్ ఎ డెట్ డ్యూ టు హిమ్ బై ఏ లోన్. ఇప్పుడు ఏ ఒక్కరే సికి డబ్బులు ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు సి ఏకి అగెన్స్ట్ గా సెట్ ఆఫ్ అడగచ్చా? ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతున్నారు కదా, ఏ అండ్ బి ఇద్దరు ఫైల్ చేశారండి, నాకు బి 1,000 రూపాయలు, చెరుకు 500 ఇవ్వాలనుకోండి సి, తో ఇద్దరు కలిపి నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి సూట్ ఫైల్ చేశారు. ఏ అండ్ బి కలిపి 1,000 రూపాయలు, అదే 1,000 రూపాయలు మాకు రావాల్సి ఉండే సి నుంచి అని సూట్ ఫైల్ చేశారు. సి మాత్రం ఒక కాంటెక్స్ట్ లోను ఏకి డబ్బులు అప్పించున్నారు 500. ఇప్పుడు మీరు నాకు 500 ఇవ్వాలి కదా, సెట్ ఆఫ్ చేసుకో 500, ఇంకా 500 అయితే నేను ఇస్తాను అని చెప్తారు. చెల్లుతుందా అట్లా అని అడుగుతున్నారు. చెల్లుతుందా సెట్ ఆఫ్? చెల్లొచ్చు మేడం, ఎందుకు చెల్లకూడదు మేడం? చెల్లుతుందా అండి? చెల్లదు మేడం. ఎందుకని?
వై చెల్లొచ్చు మేడం. ఇద్దరు ఇప్పుడు కలిసి ఏ చేస్తున్నారు మేడం అక్కడ. కమ్ ఒకరి అగైన్ ఎగైనెస్ట్ ఒకరికి సెట్ ఆఫ్ చేయలేము కదా మేడం. ఇద్దరికి ఎస్. ఏమైనా సో ఉంటే సెట్ ఇద్దరు సూట్ ఫైల్ చేసినప్పుడు ఒకరికి అగెన్స్ట్ గా పర్సనల్ డెట్ ఉండినప్పుడు వారు సెట్ ఆఫ్ అడగడానికి లేదు. సో ఇక్కడ ఇద్దరు క్రెడిటర్స్ కింద ఉండినారు సికి, కానీ ఇక్కడ ఎస్ ఏ ఒక్కడే అడుగుతున్నాడు కాబట్టి అడుగు. ఎస్ మా, దట్ ఈస్ ద రీజన్. ఏ ఒక్కరు అడుగుతున్నారు, అది తన పర్సనల్ డెట్ కాబట్టి ఇందులో సెట్ ఆఫ్ చేసుకోవడానికి కుదరదు. వాళ్ళిద్దరు పర్సనల్ గా చూసుకోవాలి తప్పితే ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించిన లావాదేవీ కాబట్టి అట్లా సెట్ ఆఫ్ చేయడం కుదరదు అని చెబుతుంది అనమాట. రైట్. అండ్ దెన్ మళ్ళీ రివర్స్ ఎగ్జాంపుల్ చూస్తే జీలోను ఏ సూస్ బిఎన్సి ఫర్ 1000 రూపీస్. ఇక్కడ పైన ఒక డెటారే ఉన్నారు, ఇద్దరు క్రెడిటార్స్ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు డెటార్స్ ఉన్నారు, ఒక క్రెడిట్ సి పైన ఇద్దరు క్రెడిటార్స్ ఉన్నారు, ఒకే డెటార్ ఉన్నారు. ఇక్కడ ఒక్క క్రెడిటార్ ఉన్నారు, ఇద్దరు డెటార్స్ ఉన్నారు. అంటే బిఎన్సి ఇద్దరు జాయింట్ గా కలిపి ఏకి డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఎంతో కొంత 1000 రూపాయలు ఇవ్వాలి అనుకోవచ్చు. ఇప్పుడు బి కెనాట్ సెట్ ఆఫ్ డెట్ డ్యూ టు హిమ్ అలోన్ బై ఏ. ఇప్పుడు అట్లా ఏ అండ్ బి ఇద్దరు కలిపి బిఎన్సి ఇద్దరు కలిపి ఏకి అప్పు ఉండినప్పుడు బి తను ఇవ్వాల్సిన అమౌంట్ ఏమైతే ఉందో సెట్ ఆఫ్ చేసుకొని చెప్పి అడగడానికి లేదు. మళ్ళీ సేమ్ రూల్ వర్తిస్తుంది, ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్యన మ్యూచువల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ సేమ్ క్రెడిటార్ సేమ్ డెటార్స్ లేరు, అక్కడ ఒక క్రెడిటార్ ఉన్నారు, ఇద్దరు డెటార్స్ ఉన్నారు. తో ఒక్కరి సెట్ ఆఫ్ అడగడానికి లేదనమాట. ఇద్దరు కలిపి తీసుకున్నప్పుడు ఇద్దరు కలిపి మర్యాదగా అమౌంట్ ఇచ్చి తీరాల్సిందే. సెట్ ఆఫ్ అడగదలుచుకుంటే సెట్ ఆఫ్ అడగడానికి లేదు, మీరు ఆ డబ్బులు క్లెయిమ్ చేయదలుచుకుంటే వేరే సూట్ ఫైల్ చేసుకొని అడగండి అని చెబుతుంది. ఇది అండి సెట్ ఆఫ్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్. ఇంకా రూల్ 2 విషయానికి వస్తే, సబ్ రూల్ 2 విషయానికి ఎఫెక్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నారు, సరే దాని ఎఫెక్ట్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి అనేది రూల్ 2 లో చెప్తారు. ద రిటన్ స్టేట్మెంట్ షాల్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ప్లెయిన్ ఇన్ ద క్రాస్ సూట్ so as to enable the court to pronounce a final judgment in respect of both the original claim as well as of the set off. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసినప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏమైతే అనిందో అది క్రాస్ సూట్స్ లోను డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉంటే ఎంతనో సిమిలర్ జడ్జ్మెంట్ ఇస్తే సేమ్ ఎఫెక్టే ఉంటుంది. అంటే క్రాస్ సూట్ ఫైల్ నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ ఎగ్జాంపుల్ లోను క్రాస్ సూట్ ఫైల్ చేస్తారు. క్రాస్ సూట్ ఇన్ ది సెన్స్ ఏ బి మీద సూట్ ఫైల్ చేస్తారు, బి ఏ మీద సూట్ ఫైల్ చేస్తారు. ఇద్దరు డబ్బులు రావాలని అడుగుతారు, వారు 1000 రూపాయలు అడుగుతారు, వీరు 500 అడుగుతారు. టూ డిఫరెంట్ కాంటెక్స్ లో అడిగారు అనుకోండి. సో డిఫరెంట్ గా జడ్జ్మెంట్స్ వస్తాయి కదా. కానీ సెట్ ఆఫ్ లోను అట్లా రెండు సూట్స్, ఇక్కడ సెట్ ఆఫ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ మల్టిప్లిసిటీ ఆఫ్ సూట్స్ ఎక్కువ ఫైల్ అవ్వకుండా చేసే ఉద్దేశమే డ్రాఫ్టర్స్ కాబట్టి ఈ అంశాన్ని ఇందులో చేర్చారనమాట. రైట్. సో రెండో లేకపోతే ఇంకా మల్టిపుల్ సూట్స్ అట్లా ఫైల్ అవ్వకుండా ఉండడానికి ఒకే సూట్ లోను పార్టీస్ ఒకరే కాబట్టి అండ్ దెన్ అది మనీ రిలేటెడ్ థింగే కాబట్టి మీరు మళ్ళీ వేరే సూట్స్ వేసుకోకుండా ఒక సూట్ లోనే మీ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట సెట్ ఆఫ్ ద్వారా. సో దాని సెట్ ఆఫ్ యొక్క ఇంపాక్ట్ ఏముంటుందంటే సేమ్ ఎఫెక్ట్. క్రాస్ సూట్ లోనే డిఫరెంట్ జడ్జ్మెంట్స్ వస్తే ఏ ఎఫెక్ట్ ఉంటుందో ఒకే జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇందులో సేమ్ జడ్జ్మెంట్ ఉంటుంది కదా. ఒరిజినల్ గా ప్లెయింటిఫ్ ఏం అడుగుతున్నారో దానికి సంబంధించి జడ్జ్మెంట్ ఉంటుంది, అండ్ సెట్ ఆఫ్ కి సంబంధించి కూడా జడ్జ్మెంట్ ఉంటుంది. అల్టిమేట్ గా కోర్టు ఏం జడ్జ్మెంట్ ఇస్తారు, డిఫెండెంట్ ఎంత అమౌంట్ కి సెట్ ఆఫ్ అడుగుతున్నారో అంత సెట్ ఆఫ్ చేసేసి మిగతా అమౌంట్ అయితే ప్లెయింటిఫ్ కి పే చేయని చెప్పి ఆ జడ్జ్మెంట్ లో ఉంటుంది కదా. సో సింగిల్ జడ్జ్మెంట్ ఇస్ ఎనఫ్. యాజ్ ఇఫ్ మల్టిపుల్ జడ్జ్మెంట్స్ ఉంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో సింగిల్ జడ్జ్మెంట్ కి కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తారు. ద రిటన్ స్టేట్మెంట్ హ్యాస్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ అ ప్లెయింట్ ఇన్ అ క్రాస్ సూట్. ఆ జడ్జ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ బేసిక్ గా చెప్పేది ఏంటంటే రిటన్ స్టేట్మెంట్ కోసం చెప్తుంది. అంటే క్రాస్ సూట్స్ ఫెయిల్ చేస్తే రెండు డిఫరెంట్ ప్లేన్స్ లోను ఎలాంటి అంశాలు ఉంటాయో సో అదే అంశం ఈ రిటన్ స్టేట్మెంట్ లో ఉండినట్టు ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్లెయింట్ అని చెప్తుంది. వేరొక సూట్ ఫైల్ చేస్తూ 500 రూపాయలు ఆ కన్సర్న్ పర్సన్ అడిగినప్పుడు ఆ ప్లెయింట్ ఫైల్ చేసి ఎట్లా అడుగుతారో రిటర్న్ స్టేట్మెంట్ లో సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ వారికి ప్లెయింట్ అవుతుంది అనమాట. యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ లైక్ కదా. బికాస్ రిటర్న్ స్టేట్మెంట్ లో డిఫెండెంట్ ఇన్ రిటర్న్ ప్లెయింటిఫ్ కి ఏం క్లెయిమ్ చేస్తున్నట్టు నువ్వు కూడా నాకు డబ్బు ఇవ్వాలి కదా, ఇవ్వు అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ ప్లెయింట్. సో అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ప్లెయింట్ స్టాటస్ తీసుకుంటుంది డిఫెండెంట్ కి. ఆ డిఫెండెంట్ ఈ ఒక్క కాంటెక్స్ట్ లో హీ టర్న్స్ టు బి ప్లెయింటిఫ్ అనమాట. సో ఇక్కడ క్రాస్ సూట్ అయినట్టు లెక్క అనమాట. So the written statement shall have the same effect as a plaint in a cross suit so as to enable the court to pronounce a final judgment in respect of both the original claims. The original claim ఏమైతే ఉందో
అండ్ ది సెట్ ఆఫ్ క్లెయిమ్ ఏమైతే ఉందో రెండింటికి కలిపి కోర్టు ఒకే జడ్జ్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉండేటట్టు చేసేది ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. అండ్ ద సెట్ ఆఫ్ షల్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ లైక్, బట్ దిస్ షల్ నాట్ ఎఫెక్ట్ the lien upon the amount decreed of any pleader in respect of the cross payable. It's Srinivas sir can explain better, like, because I have some conflicting opinions against him. So Srinivas sir, can you take the lead in this point? మేడం మీరు చెప్పేసేయండి మేడం, నేను తర్వాత ఈ పాయింట్ చెప్పండి sir. ప్లీజ్. You always have controversy on this కదా. ఏం లేదు మేడం, మీరు చెప్పండి. So sorry, but this shall not have the same effect, shall not affect the lien upon the amount decreed of any pleader in respect of cost payable by him under the decree. See, decree లోను ఏ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో, డిఫెండెంట్ తాలూకా అడ్వకేట్ ఉంటారు కదా, ఆ అడ్వకేట్ కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా, వారి ఫీజెస్ ఏమైతే ఉండినాయో అవి పే చేయాల్సి ఉంటుంది కదా. సో అది లీన్ కింద మాత్రం ఇది యాక్సెప్ట్ ఎఫెక్ట్ చేయదు అని చెబుతుంది అనమాట. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ తెలుగు ఆల్సో, అందుకే శ్రీనివాస్ అని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను. I don't know why he's doing this, but this shall not affect the lien upon the ఏం లేదు amount. మేడం, అది దీని అర్థం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మా 1 లక్ష రూపాయలు రావాలని చెప్పేసి సూట్ ఫైల్ చేస్తాడు ప్లెయింటిఫ్. మనం ప్లెయింటిఫ్కి అడ్వకేట్ ఉంటాము. డిఫెండెంట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తాడు, ఆడు కూడా 50,000 నాకు ఇవ్వాలి సార్ అని చెప్పి సెట్ ఆఫ్ అడుగుతారు. ఇప్పుడు ఎంత మిగులుతుంది? 50,000. మనకు ఇంకా 50,000 మాత్రం మిగులుతుంది. కాబట్టి మనకి ఏదైతే హక్కు ఉంటుందో, లీన్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఫీజు రావాలి కదా 1 లక్ష రూపాయలకు సంబంధించి. అయ్యా నాకు వచ్చింది 50,000, 50,000 వాడు చెల్లి చేసుకున్నాడు, మీకు 50,000కి మాత్రమే ఫీజు ఇస్తాను అని అనడానికి లేదనమాట. అది అంటే మనకు రావాల్సినటువంటి అడ్వకేట్కి రావాల్సినటువంటి ఫీజు గురించి ఉన్నటువంటి హక్కును ఈ సెట్ ఆఫ్ అన్నది అఫెక్ట్ చేయదు అని చెప్పేసి. అందుకే చెప్పాను ఇందాక. ఇప్పుడు 1 లక్ష రూపాయలు సూట్ ఫైల్ చేశాము, మనకు 1 లక్ష రూపాయలు ఫీజు రావాల్సి ఉంది. కానీ డిఫెండెంట్ వచ్చేసి 50,000 సెట్ ఆఫ్ చేసుకున్నాడు, చెల్లు పెట్టేశాడు. ఇంకా ఎంత మిగులుతుంది డిఫెండెంట్కి వచ్చేది? ప్లేంటిఫ్కి ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. నువ్వు సూట్ ఏం ఫైల్ చేసావు, నాకు వచ్చింది 50,000 వచ్చింది కాబట్టి నేను 50,000 మాత్రమే ఫీజు ఇస్తాను అని ఆయన అనడానికి లేదు. ఈ సెట్ ఆఫ్ ఫీజు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు, అంతే, ఇంకేం లేదు మేడం. I understand that, but I don't know how to explain it. Right, sir. Thank you. So I hope this concept is clear. ఇక్కడతో సెట్ ఆఫ్ అయిపోయినట్టేనండి. సో ఇంకా ఫైనల్ గా ఒక రూల్, సబ్ రూల్ 3 ఉంటుంది. The rules relating to written statement by the defendant apply to a written statement in answer to the claim of set off. సో రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించి అన్ని రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి సెట్ ఆఫ్ కి కూడా వర్తిస్తాయని చెప్తారు అనమాట. The rules relating to written statement by a defendant apply to a written statement in answer to the claim to a set off to a claim of set off. సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్లెయింటిఫ్ ఏదైనా రిగ్రెట్స్ లేకపోతే ఏదైనా చెప్పుకోవాల్సి ఉండే అనుకోండి, అంత కాదు ఇంత అని చెప్పి. ఇప్పుడు ప్లెయింటిఫ్ 1 లక్ష రూపాయలకి సూట్ ఫైల్ చేశారు. డిఫెండెంట్ సార్ చెప్పినట్టు 50,000 సెట్ ఆఫ్ చేసుకుందాం అని అడుగుతారు. మీరు నాకు 50,000 ఇవ్వాలి కదా, 50,000 డిడక్ట్ చేసుకోండి, నేను 50,000 మాత్రమే కడతానని చెప్పి డిఫెండెంట్ చెప్తున్నారు. సో అట్లా చెప్పినప్పుడు ప్లెయింటిఫ్ కి ఏదైనా కంప్లైంట్ ఉందనుకో, అదే 50,000 కాదు, నేను నీకు ఇవ్వాల్సింది 30,000, 50,000 అంటున్నారు ఏమిటి అని చెప్పి అడిగి దానికి తగ్గ ఏదైనా మళ్ళీ కౌంటర్ ఏదైనా వేస్తారు కదా రిటర్న్ స్టేట్మెంట్. వాట్ యూ కాల్ దిస్ అండి? దానికి ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది. రిటర్న్ స్టేట్మెంట్ కి కనుక ప్లెయింటిఫ్ రిప్లై ఇస్తే దాన్ని ఏమని పిలుస్తాం? చలో, దట్ I'll tell you when we go to rule 9. Pardon? కాదండి, నేను రూల్ 9 చెప్పినప్పుడు చెప్తాను. సరే, ఇన్ కేస్ అట్లా రిటర్న్ స్టేట్మెంట్ కి కౌంటర్ స్టేట్మెంట్ కనుక ప్లెయింటిఫ్ ఫైల్ చేస్తే అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉండినాయో అవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్తారు. బికాస్ నేను ఇందాకే చెప్పాను, రిటర్న్ స్టేట్మెంట్ లోను ఎప్పుడైనా సరే డిఫెండెంట్ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసినప్పుడు ఆ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసిన అంశం వరకు డిఫెండెంట్ ప్లెయింటిఫ్ అయిపోతారు అండ్ ఆ రిటర్న్ స్టేట్మెంట్ ప్లెయింట్ అయిపోతుంది అని చెప్పుకున్నాం కదా. సో అది ప్లెయింట్ అయినప్పుడు ఆబ్వియస్ గా దానికి రిప్లై ఫైల్ చేస్తారు కదా ప్లెయింటిఫ్. సో
అప్పుడు తనకి అది రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది కదా. ప్లేంటిఫ్ ఏమవుతారో అప్పుడు డిఫెండెంట్ కింద మారిపోతారు, అంటే ఫర్ ద టైం బీయింగ్ అనమాట, ఆ పర్టికులర్ పర్పస్, సెట్ ఆఫ్ పర్పస్ నిమిత్తమే. అండ్ వారు దానికి రిప్లై ఇస్తారు కదా, ఆ రిప్లై ఏమైతే ఉండిందో అప్పుడు వాళ్ళు అట్లా వేస్తున్నప్పుడు అది ఆ రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించిన రూల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అప్లై అవుతాయని చెప్తారు. దిస్ ఇస్ కాన్సెప్ట్ క్లియర్ అండి? అర్థమైందా? madam. ఇంకొకసారి చెప్పాలా? Yes, madam. చలో, వెరీ గుడ్. సో వీఆర్ డన్ విత్ సెట్ ఆఫ్, రైట్? Now I'll take counterclaim like. So set off ఒక అంశం, counterclaim ఒక అంశం. Set off initial గా ఉండిన counterclaim మాత్రం ఒక అమెండ్మెంట్ ద్వారా మాత్రమే చేర్చబడింది. ఆ అమెండ్మెంట్ is in the year of 1976 like, right? Date of enforcement 1977 ఫిబ్రవరి అనుకోండి, బట్ ఆ 1976 అమెండ్మెంట్ పేరుతోనే అది దాన్ని రికగ్నైజ్ చేయబడతారు అనమాట. సో 1976 లోను అమెండ్మెంట్ ద్వారా ఈ కౌంటర్ క్లెయిమ్ కాన్సెప్ట్ అనేది సిపిసిలో చేర్చబడి ఉండే, రైట్? కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ లో చేర్చారనమాట. కౌంటర్ క్లెయిమ్ అది చెప్తున్నానండి. సో 6A very particularly deals with counterclaim by the defendant. And what is this counterclaim? అనుకుంటే counterclaim is a separate claim made by defendant against the plaintiff. Like అంటే సెట్ ఆఫ్ తో కంపేర్ చేసుకుంటే సెట్ ఆఫ్ లో ఉన్న అంశాలు ఏమి ఇందులో దీనికి వర్తించవు అనమాట. లైక్ ఇది అసర్టైనబుల్ సమ్ కోసం అయి ఉండాలి, డబ్బు రిలేటెడ్ మనీ రిలేటెడ్ సూట్స్ లోనే కౌంటర్ క్లెయిమ్ చేయాలి, లేకపోతే అసర్టైనబుల్ సమ్ కోసమే అయి ఉండాలి, ఇద్దరు సేమ్ పొజిషన్ ఆక్యుపై చేస్తూ ఉండాలి, లైక్ మ్యూచువల్ డెటార్స్ అండ్ మ్యూచువల్ క్రెడిటార్స్ అయి ఉండాలి. ఈ రూల్స్ ఏమీ దీనికి వర్తించవు అనమాట. ఇట్ ఈస్ అ సెపరేట్ క్లెయిమ్ అన్నట్టు. అంటే సేమ్ డిఫెండెంట్ కి ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా ఏదైనా క్లెయిమ్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైలింగ్ ఇన్ అదర్ సూట్ యూ కెన్ క్లెయిమ్ ఇట్ ఇన్ ద సేమ్ సూట్ అని చెప్పి చెప్తున్నది కౌంటర్ క్లెయిమ్ అనమాట. సో ఇట్ ఈస్ అ సెపరేట్ అండ్ ఇండిపెండెంట్ క్లెయిమ్. ఆ ప్లేంటిఫ్ క్లెయిమ్ తో నిమిత్తం లేకుండా ఇంకా ఆ ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా ఏదైనా క్లెయిమ్ కనుక డిఫెండెంట్ ఉంటే ఇదే సూట్ లోను ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా ఆ క్లెయిమ్ చేసుకుంటే దాన్ని కౌంటర్ క్లెయిమ్ అని చెప్తారు. కౌంటర్ క్లెయిమ్ ఇస్ నథింగ్ బట్ అడ్వర్స్ ఆర్ ఆపోజిట్ క్లెయిమ్ అన్నట్టు అనమాట, రైట్? అది కౌంటర్ క్లెయిమ్ కాన్సెప్ట్. సో ఇంకా నేను చెప్పినట్టు అందులో సెట్ ఆఫ్ కి వర్తించే ఏ రూల్స్ దీనికి వర్తించవు అనమాట. అసర్టైనబుల్ సమ్ అయి ఉండాలి, రికవరబుల్ సమ్ అయి ఉండాలి, ఇటువంటివి ఏమీ వర్తించవు అనమాట దానికి. సో దట్ క్యాన్ బి అన్ ఇండిపెండెంట్ క్లెయిమ్ అపార్ట్ ఫర్ బీయింగ్ క్లెయిమ్ ఫర్ మనీ. డబ్బు అయినా కావచ్చు, డబ్బు రిలేటెడ్ అంశం లేకపోయి కూడా ఉండొచ్చు అనమాట. I'll give you an example for this. ప్లేంటిఫ్ ఏమో డిఫెండెంట్ మీద సమ్ బి మీద సూట్ ఫైల్ చేస్తారు, ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు అనుకోండి. నా ప్రెమిసెస్ తో ఇంటర్ఫియర్ కావద్దు, నా ప్రాపర్టీతో ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి బి మీద సూట్ ఫైల్ చేస్తారు అనుకోండి. బి యాజ్ అ డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ అ కౌంటర్ అటాక్ ఏం ఫైల్ చేస్తారు ప్లేంటిఫ్ మీద? See, this property belongs to me. మీరే అన్ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేస్తున్నారు. సో నన్ను ఓనర్ కింద డిక్లేర్ చేస్తూ ఆ పొజిషన్ నాకు ఇప్పించండి అని చెప్పి he can make a counter claim against అనమాట, against the same plaintiff అనమాట. సో ఇది this need not relate to the money or సేమ్ ప్రాపర్టీ ఆర్ సేమ్ రిలీఫ్ అన్నట్టు అయ్యకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు అర్థం అవ్వడానికి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట, రైట్? ఇవి క్రాస్ సూట్స్ అన్నట్టు, లైక్ కానీ క్రాస్ సూట్స్ లో ఏమవుతుందంటే బి మీద ఫైల్ చేస్తే బి ఏ మీద ఫైల్ చేస్తారు. ఇక్కడ దీని పర్పస్ మల్టిప్లిసిటీ ఆఫ్ సూట్స్ రెడ్యూస్ చేయడం కాబట్టి దీని పర్పస్ కూడాను మీకు ఏదైనా సేమ్ ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా రిలీవ్స్ ఉండుంటే క్లెయిమ్స్ ఉండుంటే ఈ సూట్ లో అడగండి అని చెబుతూ కల్పిస్తున్న ప్రొవిజన్ ఏమైతే ఉందో అదే కౌంటర్ క్లెయిమ్ అనమాట. దీనికి తగ్గ ప్రొవిజన్స్ 6A నుంచి G దాకా ఉంటాయి. ఆల్ ద రూల్స్ అండ్ regulations relating to the counterclaim. I'll read what the concept says like. A different again ఇక్కడ కౌంటర్ క్లెయిమ్ ని కూడా నిర్వచించదు సిపిసి కాదు, ఎక్కడ ఏది నిర్వచించదు. సో ఎటిమలాజికల్ మీనింగ్ మాత్రం తీసుకోవాలి. కౌంటర్ క్లెయిమ్ ఇస్ అన్ ఆపోజిట్ క్లెయిమ్ అన్నట్టు అనమాట. అండ్ దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ క్లెయిమ్, ఇట్ డి నాట్ రిలేట్ టు మనీ. లేదు ఇంకా చాలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనీ ఎగ్జాంపులే ఇస్తాను. అక్కడ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసినప్పుడు ఎప్పుడు మనీ రూపాయి అయినా సరే తక్కువ ఉండాలి అని చెప్పి చదువుకున్నాం, కానీ ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఆ మనీ ఆపోజిట్ గా ఎక్కువ ఉంటది అనమాట ఇక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ ఏ అనే వ్యక్తి బి మీద సూట్ ఫైల్ చేశారు ₹1,00,000 కోసం అనుకోండి. ఇప్పుడు బికి వేరే సందర్భంలో బి 3 లక్షలు బాకీ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వాట్ బి కెన్ డూ,
సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తూ ఆ ₹1,00,000 సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తూ ఆ 3 లక్షలను ఇంకా 2 లక్షలు నువ్వే నాకు తిరిగి ఇవ్వాలి కట్టమ్మా అని అడుగుతారు అనమాట. సో దట్ ఈస్ అ కౌంటర్ క్లెయిమ్. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇచ్చాను. బట్ ఇట్ డజంట్ రిలేట్ టు మనీ అలోన్. కౌంటర్ క్లెయిమ్ లోను ఏ అంశమైనా అడగొచ్చు. మేడ్ రిలేట్ టు ప్రాపర్టీ అండ్ మేడ్ మూవబుల్, మేడ్ బి movable, or it relates to money or something else like other performance of contract, whatever it may be. Plaintiff కి against గా ఏదైనా కనుక క్లెయిమ్ ఉంటే you can make it అని చెప్పి చెప్తారు. Right? I'll read the rule for you. A defendant in a suit may, in addition to his right of pleading a set of claim చేస్తూ set of right ఇచ్చారు కదా డిఫెండెంట్ కి, అది కాక అడిషనల్ రైట్ ఇంకా ఏముంటదంటే అండర్ రూల్ 6 set of claim చేస్తూ in addition set up by way of counter claim against ది క్లెయిమ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ ఏం క్లెయిమ్ చేశారో దానికి ఎగెనిస్ట్ గా మరొక క్లెయిమ్ డిఫెండెంట్ అయితే చేసుకోవచ్చు సెట్ ఆఫ్ కాకుండా అని చెప్తున్నారు అనమాట. ఇన్ అడిషన్ టు సెట్ ఆఫ్ అని చెప్తుంది. తో డిఫెండెంట్ ఇన్ ఎనీ సూట్ మే ఇన్ అడిషన్ టు హిస్ రైట్ ఆఫ్ ప్లీడింగ్ సెట్ ఆఫ్ అడగడంతో పాటుగా అండర్ రూల్ 6 సెట్ అప్ బై వే ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ ద్వారా he can make any claim against the plaintiff అని చెప్తున్నారు. against the claim of the plaintiff ఎనీ రైట్ ఏం అడగచ్చట, ఏ రైట్ అయినా అడగచ్చట, ఆర్ ఎనీ క్లెయిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజింగ్ ఆర్ అక్రూయింగ్ టు ది డిఫెండెంట్ అగైన్స్ ద ప్లెయింటిఫ్ కి అగైనెస్ట్ గా డిఫెండెంట్ ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయితే అంటే ప్లెయింటిఫ్ మీద ఒక యాక్షన్ తీసుకునే దానికి ఏదైనా సిచ్యువేషన్ అరైజ్ అయి ఉంటే yes you can file that, you can ask that as your counter claim in the same written statement అని చెబుతుంది అనమాట, ఇన్ ద సేమ్ సూట్ అని. రైట్? అది ఆ రైట్ ఎలాంటి రైట్ అంటే ఆ రైట్ ఆ ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేయకముందే ఉత్పన్నమై ఉండొచ్చు, సూట్ ఫైల్ చేసిన తర్వాత అయినా ఉత్పన్నమై ఉండొచ్చు అనమాట. డిఫెండెంట్ కి అరైజ్ అయిన కొత్త రైట్ ఏవైతే ఉన్నిందో అది బిఫోర్ ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేయకముందనే అరైజ్ అయి ఉండొచ్చు, లేదంటే సూట్ ఫైల్ చేసేసిన తర్వాత సూట్ నడుస్తున్న ప్రాసెస్ లోను వీరికి ఆ రైట్ అరైజ్ అయి ఉండొచ్చు. సో మొత్తానికి మీకు ఆ ప్లెయింటిఫ్ కి అగైనెస్ట్ గా సేమ్ ప్లెయింటిఫ్ కి అగైనెస్ట్ గా ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయి ఉంటే yes you can claim it as a counter claim అని చెబుతుంది రూల్ 1 of 6A. Right? Again I'll read this for your better understanding. A defendant in a suit may, in addition to his right of pleading a set off under rule 6, set up by way of counter claim against the claim of the plaintiff claim కి against గా ఈ కౌంటర్ క్లెయిమ్ సెట్ చేయొచ్చు డిఫెండెంట్ అని చెప్తున్నారు. ఏం అడగచ్చట, ఎనీ రైట్ ఆర్ క్లెయిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కాజ్ ఆఫ్ యాక్షన్ అక్రూయింగ్ టు ద డిఫెండెంట్. అక్రూయింగ్ అంటే తనకి రావడం అనమాట, అరైజ్ అవ్వడం అనమాట. అరైజ్ టు ద డిఫెండెంట్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ అయినా సరే దట్ హ్యాస్ అరైజ్ against the same plaintiff అన్నట్టు, against the plaintiff either before or after the filing of the suit, but before the defendant has delivered his defense. కానీ ఈ కౌంటర్ క్లెయిమ్ లోను ఆ క్లెయిమ్ ఎప్పుడు చేయొచ్చు అంటే డిఫెండెంట్ తన డిఫెన్స్ ఇవ్వక ముందే చేయాలి అని చెప్తున్నారు. అంటే డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయక ముందే చెయ్యాలి అన్నట్టు. రైట్? సరే, ఒకటే ప్రైవేట్ మెసేజ్ తో చేయాలి అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో బట్ బిఫోర్ ద డిఫెండెంట్ హ్యాస్ డెలివర్డ్ హిస్ డిఫెన్స్ ఆర్ బిఫోర్ ద టైమ్ లిమిటెడ్ ఫర్ డెలివరింగ్ ద డిఫెన్స్ హ్యాస్ ఎక్స్పైర్డ్. రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయక ముందైనా కౌంటర్ క్లెయిమ్ మీరు ఫైల్ చేసుకోండి, కౌంటర్ క్లెయిమ్ చేయండి మీరు. లేదు, రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి లిమిటెడ్ టైం ఎంతైతే ఇచ్చారో ఆ టైం ఎక్స్పైర్ అవ్వక ముందైనా సరే మీరు కౌంటర్ క్లెయిమ్ చేసుకోండి అని చెబుతుంది అనమాట. ఆర్ ద డిఫెన్స్ హ్యాస్ ఎక్స్పైర్డ్ or the time limited for delivering his defense has expired అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకునే టైం ఎంతైతే ఉన్నిందో అది ఎక్స్పైర్ అవ్వక ముందే కౌంటర్ క్లెయిమ్ చేసుకోండి అని చెప్తారు. whether such counter claim is in the nature of claim for damages or not, అది మీరు డామేజెస్ కోసం అడగండి, ఇంకా దేనికోసమైనా అడగండి, పర్వాలేదు. మొత్తానికి ప్లెయింటిఫ్ కి అగైనెస్ట్ గా మీ కాజ్ ఆఫ్ యాక్షన్ కనుక అరైజ్ అయి ఉంటే అది సూట్ ఫైల్ అవ్వక ముందు అయినా సూట్ ఫైల్ అయిన తర్వాత అయినా యూ కెన్ ఆస్క్ ఇట్, బట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇట్ బిఫోర్ ద డిఫెండెంట్ ఫైల్స్, బిఫోర్ ఫైలింగ్ the written statement, like, right? అని చెప్తుంది. సో ఇది బోత్ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ ఇవి డిఫెండెంట్ కు ఉండిన ఆప్షన్స్ మాత్రమే. ప్లెయింటిఫ్ కెనాట్ ఎక్సర్సైజ్ దెమ్. దిస్ హ్యాస్ టు బి నోటెడ్, provided that such counter claim shall not exceed the pecuniary limits of the jurisdiction of the court. సరే, మీరు కౌంటర్ క్లెయిమ్ చేయండి, మీరు ఎంతైనా అడగండి, అది ప్లెయింటిఫ్ క్లెయిమ్ తో సంబంధం లేదు,
అది దేని లిమిట్స్ ఎక్సీడ్ అవ్వకూడదు అంటే కోర్ట్ కి పెక్యునరీ లిమిట్స్ ఉంటాయి కదా. ఇఫ్ ఇట్ ఇస్ జేసీజే కోర్ట్ 20 lakhs అండ్ ఇఫ్ ఇట్ ఇస్ సబ్ కోర్ట్ బిలో 50 lakhs ఇట్లా ఉంది కదా. సో అట్లా ఆ జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉన్నిందో ఆ జ్యూరిస్డిక్షన్ దాటి ఉండకూడదు అని చెప్తుంది. ఆ క్లెయిమ్ ఏమైతే ఉన్నిందో కౌంటర్ క్లెయిమ్ కోర్టు పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ దాటి ఉండకూడదు అని చెప్తుంది అనమాట. సో జేసీజే కోర్టులో వెళ్ళి నాకు ప్లేంటిఫ్ అగైన్స్ గా 30 లక్షల క్లెయిమ్ ఉంది అని అడగడానికి లేదు, సింపుల్ గా ఇంతే, రైట్. జేసీజే లిమిట్స్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లిమిట్స్ ఎంత ఉంటుందండి? ఓన్లీ 20 lakhs. కాబట్టి 20 lakhs లోపు క్లెయిమ్ ఏదైనా ఉంటే మీరు చేసుకోండి, బికాస్ ది సూట్ ఇస్ ఫైల్డ్ ఇన్ దట్ పర్టికులర్ కోర్ట్. అదర్వైజ్ you cannot make your counterclaim if it exceeds the pecuniary limits of that particular court అని చెప్తుంది proviso. And then sub rule 2 చెప్తుంది such counterclaim shall have the same effect as a cross suit as to enable the court to pronounce a final judgment in the same suit both on the original claim and on the counter claim. Such counterclaim shall have the same effect as a cross suit. ఇందాక మనం అక్కడ సెట్ ఆఫ్ లో చదువుకున్నాం కదా, సేమ్ అదే చెప్తారు అనమాట. క్రాస్ సూట్ ఫైల్ చేస్తే ఆ ప్లెయింట్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో కౌంటర్ క్లెయిమ్ చేసిన సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తారు. సచ్ కౌంటర్ క్లెయిమ్ షాల్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ అ క్రాస్ సూట్ యాజ్ టు ఎనేబుల్ ద కోర్ట్ టు ప్రొనౌన్స్ అ ఫైనల్ జడ్జ్మెంట్. సో అక్కడ 2 సూట్స్ ఫైల్ అయితే రెండు జడ్జ్మెంట్స్ కోర్ట్ ఎట్లా ఇస్తుందో అట్లా కాకుండా అక్కడ కూడా జడ్జ్మెంట్ ఇచ్చే రైట్ కోర్ట్కి ఎలా ఉంటుందో అట్లా కాకుండా సింగిల్ జడ్జ్మెంట్ ఇందులోనే ఒకే సూట్ లోను బోత్ ఒరిజినల్ క్లెయిమ్ ఆఫ్ ద ప్లేంటిఫ్ కి సంబంధించి జడ్జ్మెంట్ ఇస్తారు, కౌంటర్ క్లెయిమ్ ఆఫ్ ద డిఫెండెంట్ కి సంబంధించి కూడా జడ్జ్మెంట్ ఇస్తారు. బట్ ఇట్ విల్ బి సింగిల్ జడ్జ్మెంట్ లైక్ దో ఇట్ డీల్స్ విత్ బోత్ ది థింగ్స్, రైట్. ఇంత చెప్తుంది ఇక్కడ సబ్ రూల్ 2. అండ్ దెన్ ప్లీజ్ టెల్ రిగార్డ్స్ ఈక్విటబుల్ సెట్ ఆఫ్ మర్చిపోయాను, చెప్తానండి. ఐల్ టెల్ యూ ఆఫ్టర్ దిస్ పాయింట్. ద ప్లేంటిఫ్ షల్ బి at liberty to file a written statement in answer to the counterclaim of the defendant within such period as may be fixed by the court. Like ఏం చెప్తుంది, plaintiff shall be at liberty to file written statement in answer to the counterclaim. నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే కౌంటర్ క్లెయిమ్ కానీ సెట్ ఆఫ్ కానీ డిఫెండెంట్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు డిఫెండెంట్ విల్ బి పుట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద ప్లేంటిఫ్. లైక్ వారి రోల్ అప్పుడు ప్లేంటిఫ్ రోల్ అయిపోతుంది అనమాట. వారు ప్లేంటిఫ్ కింద మారిపోతారు. వారు ఆ సెట్ ఆఫ్ కానీ ఆ కౌంటర్ క్లెయిమ్ కానీ క్లెయిమ్ చేస్తే ఆ అంశం ప్లేంట్ కింద మారిపోతుంది. సో ఆబ్వియస్ గా ఆపోజిట్ పార్టీ అయిన ప్లేంటిఫ్ డిఫెండెంట్ కింద మారిపోతారు. వారు అప్పుడు ఈ కౌంటర్ క్లెయిమ్ కి కానీ ఆ సెట్ ఆఫ్ కి కానీ వారు డిఫెన్స్ చెప్పుకోవాలి కాబట్టి వారు రిటర్న్ స్టేట్మెంట్ టైప్ లో ఏదో ఒకటి కౌంటర్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అదే చెప్తుంది ఇక్కడ, ద ప్లేంటిఫ్ షల్ బి అట్ లిబర్టీ అంటే ఇప్పుడు ప్లేంటిఫ్ వారి కౌంటర్ క్లెయిమ్ అడిగారు కాబట్టి దానికి రిప్లై కింద కౌంటర్ ఏదో ఒకటి సమాధానం చెప్పుకునే అవకాశం ప్లేంటిఫ్ ఉంటుంది కాబట్టి he has right to file a written statement అని చెప్తారు. The plaintiff shall be at liberty to file a written statement in answer to the counterclaim of the defendant within such period as may be fixed by the court. కోర్ట్ ఎంతో కొంత టైం ఇస్తుంది కదా, నెక్స్ట్ హియరింగ్ లోపు మీ కౌంటర్ ఏదైతే ఉందో మీ రిటర్న్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది ఫైల్ చేసుకోవాలని చెప్పి ప్లేంటిఫ్ కి టైం ఇస్తుంది అనమాట. అప్పుడు ప్లేంటిఫ్ ఇస్ అట్ లిబర్టీ అంటే వారికి కావాలి, వారికి ఏదైనా గ్రీవియన్స్ ఉంది అనుకుంటే వారు రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా కౌంటర్ క్లెయిమ్ కి అగైనెస్ట్ గా వారు ఏం చెప్పదలుచుకుంటున్నారో అది మెన్షన్ చేస్తూ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ప్లేంటిఫ్ కి ఉంది అని చెప్పి ఈ సబ్ రూల్ 3 చెబుతుంది అనమాట. అండ్ దెన్ ద కౌంటర్ క్లెయిమ్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్లేంట్. నేను ఇందాక చెప్పాను కదా, ద కౌంటర్ క్లెయిమ్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్లేంట్ అండ్ గవర్న్ బై ద రూల్స్ అప్లికబుల్ టు ద ప్లేంట్స్. ఎప్పుడైతే కౌంటర్ క్లెయిమ్ అడుగుతున్నారో డిఫెండెంట్ అస్యూమ్స్ ద షూస్ ఆఫ్ ప్లేంటిఫ్ అండ్ దెన్ ఆబ్వియస్ గా వారు ఫైల్ చేసింది ఆ కౌంటర్ క్లెయిమ్ ప్లేంట్ కింద మారిపోతుంది. బికాస్ వారు ఒక రిలీఫ్ అడుగుతున్నారు ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా. సో వారు రిలీఫ్ అడుగుతున్నారు కాబట్టి ఇట్ అస్యూమ్స్ స్టాటస్ ఆఫ్ ఎ ప్లేంట్ అనమాట. అంతే చెప్తారు ఇక్కడ. ఆ కౌంటర్ క్లెయిమ్ ఏమైతే ఉందో అది ప్లేంట్ కింద మారిపోతుంది అని చెప్తారు. ప్లేంట్ కింద మారిపోయినప్పుడు మళ్ళీ ప్లేంట్ కి సంబంధించిన ఎన్ని రూల్స్ ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయని చెప్తారు. మనం ఆర్డర్ 7 లో చదువుకుంటాం కదా, ప్లేంట్ కి సంబంధించిన నిబంధనలు అవన్నీ వీటికి ఈ రిటర్న్ స్టేట్మెంట్ కి కూడా వర్తిస్తాయని చెప్తారనమాట. బికాస్ అది రిటర్న్ స్టేట్మెంట్ ఆ కౌంటర్ క్లెయిమ్ ఏమైతే ఉందో అది ప్లేంట్ కింద మారిపోతుంది కాబట్టి ఆ ప్లేంట్ కి సంబంధించిన రూల్స్ అన్ని దానికి వర్తిస్తాయని చెప్తుంది. రైట్. ఇందాక ఏదో ఒకటి మర్చిపోయాను సెట్ ఆఫ్ లోను 2 kinds ఆఫ్ సెట్ ఆఫ్స్ ఉంటాయండి. ఒకటి లీగల్ సెట్ ఆఫ్, 2 ఈక్విటబుల్ సెట్ ఆఫ్ అని. లీగల్ సెట్ ఆఫ్ ఇస్ ఆబ్వియస్ గా మనం ఇందాక చదువుకున్న సెట్ ఆఫ్ ఏమైతే ఉందో దాన్ని లీగల్ సెట్ ఆఫ్ అంటే ఇన్ ద ఐస్ ఆఫ్ లా వీ కెన్ క్లెయిమ్ దట్ సెట్ ఆఫ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. మనకి రైట్ కింద మనం ఆ సెట్ ఆఫ్ ని అడగొచ్చు అనమాట. సో ఇట్ విల్ బి లీగల్ సెట్ ఆఫ్. లైక్ నేను చెప్పాను కదా, ఇప్పుడు
ప్లెయింటిఫ్ ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిఫెండెంట్ మీద సూట్ ఫైల్ చేస్తే బి మీద బి ఏం అడుగుతారంటే మీరు నాకు 50,000 ఇవ్వాలి కదా, సెట్ ఆఫ్ చేసుకోండి అని చెప్పి అడుగుతారనమాట. సో దిస్ ఇస్ అ లీగల్ సెట్ ఆఫ్, లైక్ ఆ సమ్ లీగల్లీ రికవరబుల్ అమౌంట్ అయి ఉండాలి, అదే సర్టైనబుల్ సమ్ అయి ఉండాలి. ఈ అన్ని రూల్స్ వర్తించగా అక్కడ లీగల్ సెట్ ఆఫ్ లో ఏముంటుందంటే లీగల్లీ ఎలిజిబుల్ అమౌంట్ ఏమైతే ఉందో దాన్ని సెట్ ఆఫ్ చేయమని అడిగితే దట్ విల్ బి అ లీగల్ సెట్ ఆఫ్. లైక్ అది కాక ఈక్విటబుల్ సెట్ ఆఫ్ ఉంటుంది. ఈక్విటబుల్ సెట్ ఆఫ్ ఏమిటి అంటే అది డబ్బు రిలేటెడ్ అవ్వదు అనమాట. సో వారు ఇంకా ఏ అంశం కోసమైనా అడుగుతూ ఉంటుంటారు. నేను ఇందాక చెప్పినా లేదంటే అది అన్అసర్టైనబుల్ సమ్ అయినా అయి ఉండొచ్చు. అసర్టైనబుల్ సమ్ కాకుండా నేను ఇందాక ఆ ఎగ్జాంపుల్స్ లో చదువుకున్నాం కదా, ఒకరేమో డబ్బులు అడుగుతారు, ప్రొనోట్ సూట్ లో నాకు ఇంత డబ్బు బాకీ ఉన్నారు కదా ఇవ్వండి అని చెప్పి వాడు సూట్ ఫైల్ చేస్తారు. వీరేం అడుగుతారంటే మీరు నాకు డ్యామేజెస్ ఇవ్వాలి కదా, డ్యామేజెస్ కోర్ట్ అవార్డ్ చేస్తుంది అందులో కట్ చేసుకోండి అని అడుగుతారు వీళ్ళు, డిఫరెంట్ కదా. సో అలాంటి ఎగ్జాంపుల్ అక్కడ చదువుకున్నాం కదా, అట్లా అడగడానికి లేదు సెట్ ఆఫ్ లో అని చెప్పారు కదా. అలా అడగడానికి లేని అంశం ఏమైతే ఉందో అది ఈక్విటబుల్ సెట్ ఆఫ్. ఈక్విటబుల్ అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ కోర్టు కనుక ఇవ్వాలి, అయ్యో పాపం అని చెప్పి భావిస్తే కోర్టు గ్రాంట్ చేయొచ్చు, కానీ మ్యాండేట్ గా మనకు ఉండిన రైట్ కింద అదైతే అడగడానికి లేదనమాట. ఎందుకు ఎవరు కోర్టు డ్యామేజెస్ ఇస్తుంది కదా అందులో కట్ చేసుకోండి అని చెప్పి మనం అడగడానికి లేదు అనమాట. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ మనం అడగడానికి లేదనమాట. మనం రిక్వెస్ట్ చేసుకుంటాం కోర్టుని అంతే, అయ్యా మీరు నాకు డ్యామేజెస్ ఇస్తారు కదా దయించి అందులో కట్ చేయండి, నా దగ్గర అమౌంట్ లేదు ప్రస్తుతానికి పే చేయడానికి, వాట్ ఎవర్ ఏదో ఒక డిఫెన్స్ అట్లా చెప్పుకుంటే కోర్టు పరిగణించి ఎస్ ఆ డ్యామేజెస్ కనుక అవార్డ్ చేశాక డిడక్ట్ దలుచుకుంటే కోర్టు అటువంటి ఆర్డర్ కనుక పాస్ చేస్తే ఇట్ విల్ అమౌంట్ టు ఈక్విటబుల్ సెట్ ఆఫ్. రైట్, ఈక్విటబుల్ అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఈ న్యాయం ధర్మం ఇలాంటివి ఉంటాయి కదా అవ్వనమాట. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ కోర్ట్ చేయదలుచుకుంటే చేస్తుంది, లేదంటే లేదు అనమాట. దట్ ఈస్ ఈక్విటబుల్ సెట్ ఆఫ్ నాగరాజ్ గారు అండ్ నథింగ్ ఎల్స్. క్లియరా అండి? ఎస్ మేడం. చలో ఓకే. అంటే సెట్ ఆఫ్ లో రెండు రకాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం కౌంటర్ క్లెయిమ్ కోసం చదువుకున్నాం కదా, బ్యాక్ టు కౌంటర్ క్లెయిమ్. 6B ఏం చెప్తుంది? Counterclaim to be stated where a defendant seeks to rely upon a ground as supporting a right of counterclaim, he shall in his written statement state specifically that he does so by way of counterclaim. సరే ప్లేంటిఫ్ కి అగైన్స్ గా నా క్లెయిమ్ ఉంది అని చెప్తున్నారు కదా, ఆ క్లెయిమ్ ని మీరు బై వే ఆఫ్ కౌంటర్క్లెయిమ్ మీరు అడగండి అని చెప్పి చెప్తారు. అది ఏదైనా గ్రౌండ్ మీద బేస్ చేసుకొని ప్లేంటిఫ్ కి అగైన్స్ గా నాకు ఈ క్లెయిమ్ ఉంది అని చెప్పి డిఫెండెంట్ కనుక అడుగుతుంటే దాన్ని ఒక సెపరేట్ అంశం కింద అడగండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే జనరల్ కాజ్ ఆఫ్ యాక్షన్స్ తో కలిపేసి అడగకండి అట్లా. when you have a separate cause of action against the plaintiff, you ask it separately. ఆ cause of action అంటే సెపరేట్ గా మెన్షన్ చేయండి, మీరు అడుగుతున్న రిలీఫ్ కూడా సెపరేట్ గా మెన్షన్ చేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో డిఫెండెంట్ ఏం చేస్తారు జనరల్ గా ఇలాంటి సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ లేకపోతే ప్లేంటిఫ్ ఏ అంశాలు చెప్పారో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ప్లేంటిఫ్ ప్రూవ్ చేసుకోవాలి అని జనరల్ గా రాసిస్తాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్లేంటిఫ్ కి అగైన్స్ గా ఒక క్లెయిమ్ అడుగుతున్నాం. సో క్లెయిమ్ అడుగుతున్నప్పుడు మనం ఆ క్లెయిమ్ ఎందుకు అడుగుతున్నాము, మనకి ఏం రైట్ ఉంది అది మెన్షన్ చేయాలి, అది ఎట్లా అరైజ్ అయింది మెన్షన్ చేయాలి, మనం అడుగుతున్న రిలీఫ్ ఏముంది అది కూడా సెపరేట్ పారాగ్రాఫ్ లో సెపరేట్ గానే మెన్షన్ చేయాలి అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, అది 6B. And then 6C చెప్తుంది exclusion of counterclaim. Where a defendant sets up a counterclaim and the plaintiff contends that the claim that were raised ought not to be disposed of by way of counterclaim, but in an independent suit, the plaintiff may at any time before issues or settled in relation to the counterclaim apply to the court for an order that such counterclaim may be excluded. ఇక్కడ సింపుల్ గా ఏం చెప్తారు అంటే, సరే డిఫెండెంట్ కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేసుకున్నారు, కానీ ప్లేంటిఫ్ ఏం భావిస్తున్నారంటే అలాంటి కౌంటర్ క్లెయిమ్ డిసైడ్ చేసేసరికి తిన ఒరిజినల్ రిలీఫ్ ఏమైతే ఉందో అది చాలా డిలే అయిపోతుంది, రెండూ కలిపి ఒకసారి డిసైడ్ చేయాలనుకుంటే ఈ కౌంటర్ క్లెయిమ్ ఏమైతే ఉందో ఆ ఇష్యూ చాలా డ్రాగ్ చేస్తుంది, ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు డిసైడ్ ద ఒరిజినల్ ఇష్యూ అనుకున్నప్పుడు ప్లేంటిఫ్ అలాంటి రిగ్రెట్ ఉండినప్పుడు ప్లేంటిఫ్ ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవచ్చు, బిఫోర్ ద ఇష్యూస్ సెటిల్. లైక్ ఆ కౌంటర్ క్లెయిమ్ లో ఇష్యూస్ ఫ్రేమ్ చేయక ముందే ప్లేంటిఫ్ కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏమని, అయ్యా ఈ రెండు ఇష్యూస్ ఈ కౌంటర్ క్లెయిమ్ లో ఇష్యూ ఏమైతే ఉందో సెటిల్ చేసేసరికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, సో దీంతో క్లబ్ చేసి దాన్ని డిసైడ్ చేయకండి, వేరొక సూట్ గా మాత్రమే దాన్ని ఒక ఇండిపెండెంట్ సూట్ గా తీసుకొని మాత్రమే డిసైడ్ చేయండి. ఈ సూట్ ఒరిజినల్ గా నేను ఫైల్ చేసిన సూట్ లో అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ డిసైడ్ చేసేసేయండి అని చెప్పి ప్లేంటిఫ్ కనుక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్ట్ మే కన్సిడర్ ఆన్ సచ్ అప్లికేషన్ అండ్
కోర్ట్ ఎట్లా భావిస్తే అట్లా. లేదు మీరు అన్నట్టు అంత టైం ఏం పట్టదు, త్వరగానే డిసైడ్ అయిపోతుంది, రెండు సేమ్ అంశాలే, సిమిలర్ రిలేటెడ్ అంశాలే కాబట్టి ఒక దాంట్లోనే డిసైడ్ చేస్తారని చెప్పి కోర్ట్ భావిస్తే ఇట్ కెన్ ఫాలో అప్ ద కేస్. లేదు వాడు చెప్పిన మాట వాస్తవమే, నిజమే, ఇది డిలే అవుతుంది అని అనుకున్నప్పుడు, లేదంటే అది క్లబ్ చేయకూడదు, ఇండిపెండెంట్ సూట్ గానే ట్రై చేయాలి ఏ రీజన్ కైనా అని చెప్పి కోర్ట్ భావిస్తే దాన్ని ఇండిపెండెంట్ సూట్ కింద అయితే డిక్లేర్ చేయొచ్చు. అంటే వేరొక సూట్ కింద అయితే తీసుకుంటుంది. ఈ ప్రస్తుతానికి ఒరిజినల్ క్లెయిమ్ ఏమైతే ఉంది ఇది సెపరేట్ గా డిసైడ్ చేసేస్తుంది. ఇట్లాంటి పాసిబిలిటీ అయితే ఉంది అని రూల్ 6C చెబుతుంది అనమాట. ఎక్స్క్లూజన్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్. తో అప్పుడు ఆ కౌంటర్ క్లెయిమ్ ని ఎక్స్క్లూడ్ చేసేయమని చెప్పి ప్లేంటిఫ్ కనుక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు తన ఇష్టం వచ్చిన డెసిషన్ అది తీసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. I'll read the rule again for you to understand the language. Where a defendant sets up a counterclaim, defendant counterclaim set చేసుకున్నారు, అడిగారు, and the plaintiff contention ఏమిటంటే that the claim thereby raised ought not to be disposed of by way of counterclaim. counterclaim ద్వారానే వారు ఎట్లా అడిగారో అట్లనే డిసైడ్ చేయకుండా try it as an independent suit అని అడుగుతున్నారు plaintiff. Right? అడుగుతూ the plaintiff may at any time before issues are settled in relation to the counterclaim. బేసిక్ ఒరిజినల్ సూట్ లో ఇష్యూస్ కాదండి, ఈ కౌంటర్ క్లెయిమ్ కి సంబంధించి మళ్ళీ కౌంటర్ క్లెయిమ్ అడిగిన తర్వాత మెయిన్ సూట్ పక్కన పెడతారు, ఈ సూట్ కోసం డీల్ చేస్తూ ఉంటారు అనమాట. అసలు క్లెయిమ్ ఏంటి, ఆ క్లెయిమ్ లో కాజ్ ఆఫ్ యాక్షన్ అన్ని ఉన్నాయా లేదా ఇవన్నీ వెరిఫై చేస్తారు. నిజంగా కాజ్ ఆఫ్ యాక్షన్ జెన్యూనా కాదా, అది కరెక్ట్ గా ఉందా లేదా ఇవన్నీ వెరిఫై చేసి మళ్ళీ దాని మీద వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూస్ ఏమిటా కౌంటర్ క్లెయిమ్ కి సంబంధించి ప్లేంటిఫ్ ఒకటి చెప్తున్నారు, డిఫెండెంట్ ఏమో రివర్స్ క్లెయిమ్ అడుగుతున్నారు. ఆ రివర్స్ క్లెయిమ్ అడిగే రైట్ డిఫెండెంట్ కి ఉందా లేదా, ప్లేంటిఫ్ కి ఆ లయబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ డిసైడ్ చేస్తే మళ్ళీ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది ఇందులో సెపరేట్ సూట్ అన్నట్టే ఇంకా ఇది. సో మళ్ళీ అవన్నీ సూట్ లో జరిగేవన్నీ ఇందులో కూడా జరుగుతాయి అనమాట. సో అట్లా చేసే ముందు కోర్ట్ కి కనుక ప్లేంటిఫ్ అప్లికేషన్ కనుక పెట్టుకుంటే ఇది సెపరేట్ గా ట్రై చేయండి, కౌంటర్ క్లెయిమ్ గా మాత్రం ట్రై చేయకండి ఆన్సర్ అని చెప్పి ప్లేంటిఫ్ అప్లికేషన్ పెట్టుకుంటే కోర్ట్ కి the court shall order as it deems fit like. Okay, disposed of by way of counterclaim, but not to be disposed of by way of a counterclaim, but in an independent suit. The plaintiff may at any time before the issues are settled in relation to the counterclaim apply to the court for an order కోసం అప్లై చేస్తారు plaintiff like that such counterclaim may be excluded. ఈ సూట్ నుంచి ఆ కౌంటర్ క్లెయిమ్ ని దయించి ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అండ్ ద కోర్ట్ మే ఆన్ ద హియరింగ్ ఆఫ్ సచ్ అప్లికేషన్ మేక్ సచ్ ఆర్డర్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్. నేను చెప్పాను కదా, కోర్ట్ ఏది సమంజసం అని భావిస్తే ఆ ఆర్డర్ పాస్ చేస్తుంది. దీని మీద మళ్ళీ ఆ ప్లేంటిఫ్ అట్లా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దిస్ ఇస్ 6C. అండ్ 6D చెప్తుంది ఎఫెక్ట్ ఆఫ్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ సూట్. సరే, ప్లేంటిఫ్ సూట్ ఫైల్ చేశారు, డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేశారు. రిటర్న్ స్టేట్మెంట్ లోనే కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేస్తారు. సెట్ ఆఫ్ గానీ కౌంటర్ క్లెయిమ్ గానీ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే డిఫెండెంట్ అడుగుతారు. దిస్ వీ హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో అట్లా ప్లేంటిఫ్ సూట్ ఫైల్ చేసి డిఫెండెంట్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఫైల్ చేసినా చేయకున్నా ఫైల్ చేసిన తర్వాతే చేయకున్నా ఉండదులేండి. రిటర్న్ స్టేట్మెంట్ లోను కౌంటర్ క్లెయిమ్ అడుగుతూ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసినప్పుడు ఇన్ కేస్ ఫర్ సమ్ రీజన్ ప్లేంటిఫ్ కోర్ట్ కి రాలేదు, తన సూట్ డిస్మిస్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూస్ గా ప్లేంటిఫ్ కోర్ట్ కి రావట్లేదు, ప్లేంటిఫ్ కోర్ట్ కి రానప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ఆ సూట్ ని డిస్మిస్ చేసేస్తుంది. మరి అప్పుడు ఈ కౌంటర్ క్లెయిమ్ మాట ఏమిటి అని అడుగుతారు కదా. అప్పుడు ఏం చెప్తుంది అంటే కౌంటర్ క్లెయిమ్ అయితే నడుస్తానే ఉంటుంది, సూట్ డిస్మిస్ అయిపోయినంత మాత్రాన కౌంటర్ క్లెయిమ్ ఆగిపోదు. సెట్ ఆఫ్ విషయంలో కూడా అంతే, ఇందాక చెప్పడం మర్చిపోయానండి. అక్కడ సెట్ ఆఫ్ లో కూడా సెట్ ఆఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత ఇన్ కేస్ సూట్ ఇస్ డిస్మిస్ బికాస్ ఆఫ్ ద ప్లేంటిఫ్స్ అబ్సెన్స్, అక్కడ సెట్ ఆఫ్ కి సంబంధించిన అంశం నడుస్తానే ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ ఎ క్రాస్ క్లెయిమ్. అది క్రాస్ క్లెయిమ్, ఇది క్రాస్ సూట్, అంతే తేడా ఇక్కడ సెట్ ఆఫ్ కి కౌంటర్ క్లెయిమ్ కి, రైట్. సో ఇక్కడ ఇది క్రాస్ సూట్ అన్నట్టు, ఇట్ ఈస్ ఎ సెపరేట్ సూట్ అన్నట్టు బికాస్ కౌంటర్ క్లెయిమ్ ఏమైతే ఉందో అది ప్లెయింట్ స్టాటస్ అస్యూమ్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ ఇస్ ఎ సెపరేట్ సూట్ అన్నట్టు, కాబట్టి ఇది నడుస్తానే ఉంటుంది. సూట్ డిస్మిస్ అయిపోయినంత మాత్రాన ఈ కౌంటర్ క్లెయిమ్ లో రిటర్న్ స్టేట్మెంట్ లో అన్ని పోవు అనమాట. ఒరిజినల్ దాంట్లో ఉండిన అంశాలు ఏమైతే ఉన్నాయో రిటర్న్ స్టేట్మెంట్ అవి కన్సిడర్ చేయకపోవచ్చు, బట్ రిటర్న్ స్టేట్మెంట్ లో కౌంటర్ క్లెయిమ్ అడిగినప్పుడు కౌంటర్ క్లెయిమ్ కి సంబంధించిన అంశం మాత్రం పోదు, కోర్టు కొట్టేదు, అదైతే నడుస్తానే ఉంటది అని చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అయితే నడుస్తాయి అనమాట. దిస్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎ సూట్ ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ ద డిఫెండెంట్ సెట్స్ అప్ ఏ కౌంటర్ క్లెయిమ్. ఏ కేసులో అయినా సరే డిఫెండెంట్ కౌంటర్ క్లెయిమ్ సెట్ చేసుకునేటప్పుడు ద సూట్ ఆఫ్ ప్లేంటిఫ్ ఇస్ స్టే చేసిన ఏదైనా కోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్నారు అనుకో, స్టే అయిపోయింది, లేకపోతే డిస్కంటిన్యూ అయిపోయింది, లేదా డిస్మిస్ అయిపోయింది, ఈ మూడిట్లో ఏ అంశమైనా జరిగితే
ప్లేంటిఫ్ ఒరిజినల్ సూట్ ఏమైతే ఉందో అది స్టే అయినా కావచ్చు, డిస్కంటిన్యూ అయినా అయి ఉండొచ్చు, డిస్మిస్ అయినా చేసి ఉండొచ్చు. అప్పుడు ద కౌంటర్ క్లెయిమ్ మే నెవర్ లెస్ బి ప్రొసీడెడ్ విత్. దాని అర్థం ఏమిటంటే అది ఆగిపోదు, నడుస్తానే ఉంటది అని చెప్తుంది. నెవర్ లెస్ అంటే ఎప్పటికీ అది నడుస్తానే ఉంటది అని చెప్తున్నా. ఎప్పటికి ఇన్ ది సెన్స్ అది సాల్వ్ అయ్యేదాకా అదైతే నడుస్తూనే ఉంటుంది, అదైతే డిస్మిస్ కాదు అని చెప్తున్నారు. ఒరిజినల్ గా సూట్ డిస్మిస్ అయిపోయినా సరే కౌంటర్ క్లెయిమ్ మీద అంశాలు మాత్రం ప్రొసీడింగ్స్ నడుస్తానే ఉంటాయి. ఇది 6G. And then 6E, default of plaintiff to reply to the counter claim. సరే కౌంటర్ క్లెయిమ్ వేసినప్పుడు ఆబ్వియస్ గా అది ప్లేంట్ కింద మారిపోయినప్పుడు డిఫరెంట్ ప్లేంటిఫ్ బాధ్యత ఏమిటి, దానికి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవాలి కదా. ఇఫ్ ద ప్లేంటిఫ్ మేక్స్ డిఫాల్ట్ ఇన్ పుట్టింగ్ ఇన్ రిప్లై టు ద కౌంటర్ క్లెయిమ్, ఆ కౌంటర్ క్లెయిమ్ కి ఏదో ఒక రిప్లై ఇవ్వాలి, అవుననో కాదనో ఏదో ఒక రిప్లై ఇవ్వాలి కదా. నాకు నీ నుంచి ఈ క్లెయిమ్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు డిఫెండెంట్. అప్పుడు ఎస్ ఆ క్లెయిమ్ జెన్యూన్ అనో, అది ఇచ్చేయొచ్చాను, నేను ఒప్పుకుంటున్నాను, లేదంటే అసలు ఆ క్లెయిమ్ బేస్లెస్ క్లెయిమ్, అది నేనైతే యాక్సెప్ట్ చేయడం లేదను ఏదో ఒకటి చెప్పాలి కదా. అట్లా ఏం చెప్పకుండా గమ్ముగా ఉంటే ప్లేంటిఫ్ అప్పుడు ఏంటి పరిస్థితి అనేది రూల్ 6E లో చెప్తారనమాట. ఇఫ్ ద ప్లేంటిఫ్ మేక్స్ డిఫాల్ట్ ఇన్ పుట్టింగ్ ఇన్ డిఫాల్ట్ అంటే ఆ రిప్లై ఇవ్వకుండా కామ్ గా ఉంటే టు ద కౌంటర్ క్లెయిమ్ మేడ్ బై ద డిఫెండెంట్, ద కోర్ట్ మే ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ అగైన్స్ ద ప్లేంటిఫ్ ఇన్ రిలేషన్ టు ద కౌంటర్ క్లెయిమ్ మేడ్ అగైన్స్ హిమ్. ఆ కౌంటర్ క్లెయిమ్ చేసిన డిఫెండెంట్ కి ఫేవరబుల్ గా ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఆ డెసిషన్ తీసుకుని జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది అని చెప్తుంది. ఆర్ మేక్ సచ్ ఆర్డర్ ఇన్ రిలేషన్ టు ద కౌంటర్ క్లెయిమ్ సెట్ థింగ్స్ ఫిట్. ఈథర్ జడ్జ్మెంట్ అయినా ఇచ్చేస్తుంది, లేదంటే ఏదైనా కన్సిడరబుల్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఏదైనా ఆర్డర్ ఇస్తుంది అని చెప్తుంది అనమాట. డిఫెండెంట్ కనుక ఆ కౌంటర్ క్లెయిమ్ కి రిప్లై ఇవ్వకపోతే ఈథర్ జడ్జ్మెంట్ అయినా ఇచ్చేస్తుంది కౌంటర్ క్లెయిమ్ బేస్ చేసుకుని, లేదంటే ఏదైనా ఆర్డర్ అయినా వేస్తుంది అని చెప్తున్నారు అనమాట. దట్ ఈస్ 6E. అండ్ దెన్ 6F చెప్తుంది రిలీఫ్ టు ద డిఫెండెంట్ వేర్ కౌంటర్ క్లెయిమ్ సక్సీడ్స్. సరే కౌంటర్ క్లెయిమ్ సక్సీడ్ అయింది, డిఫెండెంట్ కి ఎంత కొంత రిలీఫ్ వచ్చింది, దానికి సంబంధించిన అంశం ఏముంటుంది అనేది చెప్తాను. వేర్ ఇన్ ఎ సూట్ a set off or counterclaim is established as a defense against the plaintiff's claim and any balance is found due to the plaintiff or the defendant as the case may be, the court may give judgment to the party entitled to such balance. సరే డిఫెండెంట్ ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా సెట్ ఆఫ్ ఏ క్లెయిమ్ చేశారు, లేదంటే కౌంటర్ క్లెయిమ్ చేశారు, ఏదైనా కౌంటర్ క్లెయిమ్ చేశారు అనుకోండి. అప్పుడు అది కోర్టు గ్రాంట్ చేసింది అనుకోండి, గ్రాంట్ చేయగా ఈథర్ ఆఫ్ ద పార్టీస్ కి ఎంతో కొంత అమౌంట్ వెళ్తుంది అనుకోండి. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సెట్ ఆఫ్, ప్లేంటిఫ్ డిఫెండెంట్ నుంచి ₹1,00,000 అడుగుతున్నారు, డిఫెండెంట్ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేశారు 50,000కి. 50,000 సెట్ ఆఫ్ చేయగా ఇంకా ప్లేంటిఫ్ కి ఎంత రావాల్సి ఉంటే 50,000 కదా. సో ఆ 50,000కి సంబంధించి ఇంకా అడిషనల్ అమౌంట్ ప్లేంటిఫ్ కి వెళ్ళాలి కాబట్టి సెట్ ఆఫ్ మీద ఆర్డర్ ఇస్తూ సెట్ ఆఫ్ చేస్తూ ఈ అడిషనల్ జడ్జ్మెంట్ కూడా ఇస్తుంది కోర్టు. ఆ అడిషనల్ క్లెయిమ్ కి సంబంధించి అడిషనల్ జడ్జ్మెంట్ దాని మీద కూడా జడ్జ్మెంట్ ఇస్తుంది కోర్టు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ అమౌంట్ పే చెయ్యు అని చెప్పి డిక్రీ ఇస్తుంది డిఫెండెంట్ కి అగైనెస్ట్ అని చెబుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్, డిఫెండెంట్ ఏదైనా కౌంటర్ క్లెయిమ్ చేశారనుకో, నాకు ప్లేంటిఫ్ నుంచి ఇంత రావాల్సి ఉండే అని చెప్పి క్లెయిమ్ చేశారనుకో, ఎస్ అది ఇచ్చేగా ఇంకా ప్లేంటిఫ్ కి ఏదైనా సొమ్ము ముడుతుంది అనుకోండి, అప్పుడు దానికి సంబంధించి కూడా సిమిలర్ గా జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. నువ్వు తీసుకోవాల్సింది తీసుకోక ప్లేంటిఫ్ కి ఇంత ముడుతుంది, అది ఇచ్చేసే ప్లేంటిఫ్ కి అని చెప్పి జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. ఇంతనే వేర్ ఇన్ ఎ సూట్ a set off for counterclaim is established as a defense against the plaintiff's claim and any balance is found due to the plaintiff or the defendant, right? ప్లేంటిఫ్ కి కానీ డిఫెండెంట్ కానీ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ చేసేసాక ఇంకా ఈథర్ ఆఫ్ ద పార్టీస్ కి అడిషనల్ సమ్ వెళ్తుంది. కౌంటర్ క్లెయిమ్ చేయగా లేదా సెట్ ఆఫ్ చేయగా అడిషనల్ అమౌంట్ ఈథర్ ఆఫ్ ద పార్టీస్ కి వెళ్తుంది. యాజ్ అ కేస్ మేబీ లైక్ సెట్ ఆఫ్ అయితే సెట్ ఆఫ్ లో, కౌంటర్ క్లెయిమ్ అయితే కౌంటర్ క్లెయిమ్ లోగా, ప్లేంటిఫ్ కి అయితే ప్లేంటిఫ్ కి, డిఫెండెంట్ కి అయితే డిఫెండెంట్ కి అడిషనల్ సమ్ వెళ్తుంది అని చెప్పి భావించినప్పుడు అప్పుడు కౌంటర్ క్లెయిమ్ లో మళ్ళీ డిఫెండెంట్ కి అడిషనల్ సమ్ ఎలా వెళ్తుందంటే, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను 1 lakh and 3 lakhs. లైక్ ప్లేంటిఫ్ 1 lakh కోసం డిఫెండెంట్ మీద సూట్ ఫైల్ చేస్తారు, డిఫెండెంట్ కి ఏమో ప్లేంటిఫ్ 3 lakhs ఇవ్వాల్సిందే ఒక అంశంలో. సో డిఫెండెంట్ ఏం అడుగుతారు, సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తూ 1 lakh సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తూ ఇంకా అడిషనల్ 2 lakhs ఇవ్వాలి కదా, ఇవ్వండి అని చెప్పి ప్లేంటిఫ్ ని అడుగుతూ కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేస్తారు. అప్పుడు డిఫెండెంట్ కి ఆ సెట్ ఆఫ్ పోగా ప్లేంటిఫ్ ఎంత పే చేయాలి, ఆ 2 lakhs పే చేయాలి కదా. సో ఇట్లా అనమాట, ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ కి అడిషనల్ సమ్ కనుక వెళ్తే దానికి సంబంధించి జడ్జ్మెంట్ అయితే కోర్టు పాస్ చేస్తుంది ఆఫ్టర్ మేకింగ్ సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ అని చెప్పి 6F చెప్తుంది అనమాట. అండ్ దెన్ 6G చెబుతుంది రూల్స్ రిలేటింగ్ టు రిటన్ స్టేట్మెంట్ షల్ అప్లై.
సో ఎప్పుడైతే కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేస్తారో సెట్ ఆఫ్ ఫైల్ చేస్తారో ఇట్ అస్యూమ్స్ ద ప్లేస్ ఆఫ్ ప్లెయింట్ అని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఆబ్వియస్ గా అది ప్లెయింట్ కేటగిరీలోకి వెళ్ళినప్పుడు దానికి ఆపోజిట్ గా రిప్లై ఆపోజిట్ పార్టీ సో కాల్ ప్లెయింటిఫ్ వేస్తారు కాబట్టి అది రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించిన అన్ని రూల్స్ దానికి వర్తిస్తాయని చెప్తుంది. ద రూల్స్ రిలేటింగ్ టు రిటర్న్ స్టేట్మెంట్ బై డిఫెండెంట్ షల్ అప్లై టు ద రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్డ్ ఇన్ ఆన్సర్ టు ద కౌంటర్ క్లెయిమ్. కౌంటర్ క్లెయిమ్ డిఫెండెంట్ చేసిన తర్వాత అది ప్లెయింట్ కింద మారిపోతుంది కాబట్టి దానికి రిప్లై ఇస్తున్న ఆన్సర్ ఏమైతే ఉందో అది రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఆ రిటర్న్ స్టేట్మెంట్ స్టాటస్ అది అస్యూమ్ చేసుకుంటుంది ఆ రిప్లై కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించిన అన్ని రూల్స్ దానికి వర్తిస్తాయని చెప్తుంది 6G. రైట్, దిస్ ఇస్ అబౌట్ కౌంటర్ క్లెయిమ్ అండి, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ అనమాట. రైట్, ఇంకా రూల్ 7 చెప్తుంది. ఇంకా సెట్ ఆఫ్ కి కౌంటర్ క్లెయిమ్ కి డిఫరెన్స్ యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. లైక్ సెట్ ఆఫ్ అది క్లెయిమ్, ఇదేమో లైక్ ఇట్స్ అ క్రాస్ సూట్. లైక్ అది క్రాస్ క్లెయిమ్, ఇది క్రాస్ సూట్ అవుతుంది. క్రాస్ సూట్ స్టాటస్ అస్యూమ్ చేసుకుంటుంది కౌంటర్ క్లెయిమ్ అయితే. అదొక డిఫరెన్స్ తీసుకోవచ్చు. ద మేజర్ డిఫరెన్స్ ఏంటి తీసుకోవచ్చు అంటే సెట్ ఆఫ్ ఈస్ జస్ట్ అ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ థింగ్. దాన్ని వేరొక భాషలో చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ పీపుల్ ఏం వాడతారంటే సెట్ ఆఫ్ ఈస్ షీల్డ్ అని వాడతారు. షీల్డ్ ని తెలుగులో ఏమంటారంటే రాజులు ఫైట్ చేసినప్పుడు ఒకటి అడ్డు పెట్టుకుంటారు, డాలి ఏదో అంటారు. వాట్ ఇస్ దట్? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చేతిలో కత్తి ఒక చేతిలో రౌండ్ గా ఉంటుంది, అది పట్టుకుంటారు కదా. వాట్ యు కాల్ ఇట్ అండి ఇంగ్లీష్ లో? రక్షణ కవచం మేడం, రక్షణ కవచం. కవచం కాదు, మా కవచం ఇస్ ఆర్మర్. ఆర్మర్ కాదు, డాలి మేడం, డాలీ సంథింగ్. అదే నాకు ఎగ్జాక్ట్ వర్డ్ తెలియదు. డా వాడతారో కూడా తెలియదు దానికి. సో వాట్ ఆర్ ఇట్ మేబీ అదేంటంటే షీల్డ్ అనమాట. ఎదుటి వ్యక్తి వాట్ ఆర్ ఇట్ మేబీ, మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, అదే అనమాట. సో ఎదుటి వ్యక్తి మన మీద దాడి చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా అడ్డు పెట్టుకుంటారు కదా. సో సెట్ ఆఫ్ ని అట్లా అడ్డు పెట్టుకోవడానికి ఆ షీల్డ్ కింద మాత్రమే యూజ్ చేస్తారు. సో సెట్ ఆఫ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షీల్డ్ అనమాట. సో ప్లెయింటిఫ్ ఒకటి అడుగుతున్నారు డిఫెండెంట్ నుంచి. అదే డిఫెండెంట్ ఏమో తను డిఫెన్స్ కింద ఏం అడ్డు పెట్టుకున్నారంటే ఈ సెట్ ఆఫ్ అడ్డు పెట్టుకున్నారు. అదే నన్ను మీరు అడుగుతున్నారు వెళ్ళనుకో, మీరు కూడా నాకు ఇవ్వాలి కదా, ఇవ్వండి అన్నట్టు అనమాట. సో ఇట్ ఈస్ ఎ షీల్డ్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇంగ్లీష్ లో దాన్ని షీల్డ్ అంటారు, SHIELD. రైట్, కానీ ఇక్కడ కౌంటర్ క్లెయిమ్ విషయానికి వస్తే అది స్వాడ్ లాగా ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. ఇదే ఎగ్జాంపుల్ లో తీసుకుంటే అది ఒక కత్తి లాగా అనమాట. అంటే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ అటాక్, ఆపోజిట్ అటాక్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నాం. ఇందులో అటాక్లు ఏమి ఉండవు, జస్ట్ డిఫెన్సే ఉంటుంది సెట్ ఆఫ్. కానీ కౌంటర్ క్లెయిమ్ లో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ వెపన్ టు అటాక్ ద ప్లెయింటిఫ్. లైక్ ఇట్ ఈస్ ఆ కౌంటర్ క్లెయిమ్, ఆ పేరులోనే ఉంది. నేను నీకు ఎగెనిస్ట్ గా, నువ్వు నాకు కోసం ఒక క్లెయిమ్ చేశావు కదా, నేను మీకు ఎగెనిస్ట్ గా ఇదిగో ఇదొక క్లెయిమ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అన్ అటాక్ ఆన్ ద ప్లెయింటిఫ్ అనమాట విత్ రిగార్డ్ టు హిస్ సూటింగ్. సో ఇది షీల్డ్, అది స్వాడ్ కింద అని చెప్పి ఒక డిఫరెన్స్ చెప్తారు. ఇంకా సెట్ ఆఫ్ లో అయితే ఈ అసర్టైనబుల్ సమ్ అయి ఉండాలి, లీగల్లీ రికవరబుల్ సమ్ అయి ఉండాలి, వాళ్ళు డిఫెండెంట్ క్రెడిటార్ డెటార్ స్టాటస్ లో ఉండాలి. ఇవన్నీ ఉంటాయి సెట్ ఆఫ్ కి రూల్స్. కానీ కౌంటర్ క్లెయిమ్ కి ఏ రూల్ ఉండదు. అది మనీ సూట్ రిలేటెడ్ అవ్వక్కర్లేదు, అది ప్రాపర్టీయో కాంట్రాక్చువల్ రైటో ఏమైనా అడగచ్చు మీరు అందులో. ఎనీథింగ్ విల్ కమ్ అండర్ దిస్ లైక్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ అ లీగల్ రైట్. రైట్, అదొక అంశం. అండ్ దెన్ ఈ అసర్టైనబుల్ సమ్మా అన్అసర్టైనబుల్ సమ్మా ఇవేమి అది మనీ రిలేటెడ్ కాదు కాబట్టి అవేమి ఆ కాన్సెప్ట్స్ ఏమి రావన్నమాట. ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెట్ ఆఫ్ అండ్ ద కౌంటర్ క్లెయిమ్ లైక్ అంతే. బట్ బోత్ ఆర్ డిఫెన్సెస్ టు ద డిఫెండెంట్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ కౌంటర్ క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్. సో కమింగ్ టు ద అదర్ పాయింట్స్ ఆఫ్ రిటన్ స్టేట్మెంట్, డిఫెన్స్ సెట్ ఆఫ్. సో కౌంటర్ క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్ ఇక్కడితో అయిపోతుందండి. 6G దాకానే కౌంటర్ క్లెయిమ్ కోసం డీల్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద రూల్స్ మళ్ళీ వి కమ్ బ్యాక్ టు రిటర్న్ స్టేట్మెంట్. రైట్, ఇవన్నీ మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ కి వర్తించే రూల్స్ అనమాట. డిఫెన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఫౌండెడ్ అపాన్ సెపరేట్ గ్రౌండ్స్. డిఫెండెంట్ ఏ డిఫెన్స్ అయితే తీసుకున్నారో అవి వేరే వేరే గ్రౌండ్స్ మీద కనుక ఆధారపడి ఉంటే అవన్నీ సెపరేట్ గా మెన్షన్ చేయండి అని చెప్తారు అనమాట. రైట్, మీరు టైటిల్ అడుగుతున్నారు, టైటిల్ అడగడానికి రీజన్ ఏంటి? వారు మీ ప్రాపర్టీని ఆక్యుపై చేసేసారు, అన్యాక్రాంతం చేసుకున్నారా, అట్లనే కదా అంటారు. వేరొకరు వచ్చి ఆక్యుపై చేసేసారు దాన్ని, అందుకని చెప్పి మీరు నా ప్రాపర్టీకి నేను ఓనర్ కింద డిక్లేర్ చేయమని అడుగుతున్నారు, అదొక గ్రౌండ్. మళ్ళీ మీరు పొజిషన్ అడుగుతారు, బికాస్ పొజిషన్ ఎందుకు అడుగుతున్నారు? అది మీ పొజిషన్ లో లేదు, వేరొకరు వచ్చి ఆక్యుపై చేసేసి దాన్ని స్వాధీనపరుచుకున్నారు కాబట్టి నా ప్రాపర్టీ నాకు పొజిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు, అదొక వేరొక గ్రౌండ్. ఇది కాక మళ్ళీ మెయిన్ ప్రాఫిట్స్ అడుగుతారు,
ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఐమ్ టేకింగ్ దిస్ లైక్ ఈజీలీ అండర్స్టాండబుల్ ఎగ్జాంపుల్ కాబట్టి సో ఇదే ఇస్తాను అస్తమాటుకున్నాను. సో ఇప్పుడు మీన్ ప్రాఫిట్స్ అడుగుతున్నారు. మీన్ ప్రాఫిట్స్ అడగడానికి రీజన్ ఏంటి? ఆ ప్రాపర్టీ మీరు ఆక్యుపై చేశారు, ఆ ప్రాపర్టీ మీద ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఆ ప్రాఫిట్స్ అన్ని మీరు అనుభవించారు, అందుకని నేను అడుగుతున్నాను. సో ఇవన్నీ సెపరేట్ గ్రౌండ్స్ మీరు మీ రిలీవ్స్ అడగడానికి కదా. సో అవన్నీ సెపరేట్ గానే మెన్షన్ చేయండి. మీరు ఏమైతే మీరు డిఫెన్సెస్ కింద తీసుకున్నారో ఆ డిఫెన్స్ కనుక సెపరేట్ గ్రౌండ్స్ కింద, సారీ అది నేను ఇందాక చెప్పిన అన్ని ప్లేంటిఫ్ కి వర్తిస్తే, డిఫెండెంట్ కనుక ఇలాంటి డిఫెన్సెస్ నేను పొసెషన్ ఇవ్వక్కర్లేదు బికాస్ నేను ఆనర్ని, ఇదిగోండి నా టైటిల్ డీడ్స్ అని చెప్తారు. లేదు పొసెషన్ నేను అన్యాక్రాంతం చేసుకోలేదు, ఇది ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి నా పొజిషన్ లోనే ఉంది, ఇదిగోండి పొజిషన్ తాలూకా ప్రూఫ్స్. ఇట్లా ఏ డిఫెన్సెస్ అయితే తీసుకున్నారో సెపరేట్ గ్రౌండ్స్ మీద కనుక ఆధారపడి ఉంటే ఆ గ్రౌండ్స్ అన్ని సెపరేట్ గా మెన్షన్ చేయండి అని చెబుతుంది రూల్ 7, రైట్? where the defendant relies upon separate distinct grounds. Distinct అంటే చాలా భిన్నంగా ఉన్న గ్రౌండ్స్ అనమాట. ఒకదానికి సంబంధం ఉండదు. టైటిల్ ఇస్ డిఫరెంట్, పొసెషన్ ఇస్ డిఫరెంట్ కదా. సో when you are asking those separate kind of things like mention them separately అని చెప్తారనమాట. where the defendant relies upon several, చాలా ఉంటాయి అటువంటివి, అండ్ డిస్టింక్ట్ గ్రౌండ్స్, ఇండిపెండెంట్ డిస్టింక్ట్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ కనుక ఏదైనా ఉండుంటే, లేదంటే సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ అయి ఉండుంటే, అంటే మీరు సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నా కౌంటర్ క్లెయిమ్ చేస్తున్నా విభిన్న అంశాల మీద కనుక క్లెయిమ్ చేస్తుంటే గ్రౌండ్స్ మీద అవన్నీ సెపరేట్ గా మెన్షన్ చేయండి అని చెప్తుంది. ఫౌండెడ్ అపాన్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ ఫ్యాక్ట్స్, విభిన్న అంశాల మీద డిపెండ్ అయి ఉంటే ఆ సెట్ ఆఫ్ కానీ ఆ కౌంటర్ క్లెయిమ్ కానీ మీ డిఫెన్స్ కానీ అవన్నీ స్టేట్ చేయండి. దే షాల్ బి స్టేటెడ్ as far as may be separately and distinctly, ఒక్కొక్కటి ఇండిపెండెంట్ గా మెన్షన్ చేసుకుంటూ రండి అని చెప్తుంది. ఫర్ ద కోర్ట్ టు హ్యావ్ బెటర్ క్లారిటీ, కోర్ట్ అండ్ ద పార్టీస్ టు ఆపోజిట్ పార్టీకి బెటర్ క్లారిటీ ఉండడానికి ఇండిపెండెంట్ గా మెన్షన్ చేసుకుంటూ రండి అని చెప్తారు. బికాస్ దాని మూలంగా కోర్ట్ ఇష్యూస్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు, కోర్టుకి కూడా అర్థం అవుతుంది, ఆపోజిట్ పార్టీ కూడా దాని తాలూకా కౌంటర్లు, డిఫెన్స్లు, ఎవిడెన్స్లు ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ అర్థం అవుతాయి. కాబట్టి అట్లా ఇండిపెండెంట్ గానే మెన్షన్ చేయండి అని చెప్తుంది అనమాట. దట్ ఈస్ రూల్ 7. And then rule 8 చెప్తుంది new ground for 7:30 new ground for defense. Any ground of defense which has arisen after the initiation of a suit or the presentation of the written statement claiming or set off for the counterclaim may be raised by the defendant or the plaintiff as the case may be in his written statement. ఏదైనా కొత్త గ్రౌండ్ దొరికింది అంటే ఆల్రెడీ ఒకసారి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేసారు, ఫైల్ చేసాక మీరు సెట్ ఆఫ్ అడగడానికో కౌంటర్ క్లెయిమ్ అడగడానికో లేదంటే కొత్త డిఫెన్స్ తీసుకోవడానికో ఏదైనా ఒక కొత్త అంశం మీకు అప్పుడే ఫ్రెష్ గా దొరికింది అనుకోండి, యూ కెన్ యాడ్ ఇట్ బై వే ఆఫ్ అన్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ అని చెప్పారు కానీ మనమైతే అమెండ్మెంట్ ద్వారా మాత్రమే దాన్ని చేసుకోవచ్చు, లేదంటే అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ అయినా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవడానికి ఇది ఒక సోర్స్ అనమాట. ఎనీ గ్రౌండ్ ఫర్ డిఫెన్స్ విచ్ హాస్ అరైజన్ ఆఫ్టర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సూట్ ఫైల్ అయిన తర్వాత కొత్తగా ఏదైనా గ్రౌండ్ కనుక దొరికితే, ఆర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద రిటర్న్ స్టేట్మెంట్ క్లెయిమింగ్ ఏ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ కానీ సెట్ ఆఫ్ కానీ క్లెయిమ్ చేసుకోవడానికి కొత్తగా ఏదైనా డిఫెన్స్ కనుక జరిగితే, ఇట్ మే బి రేస్డ్ బై ద డిఫెండెంట్ ఆర్ ద ప్లేంటిఫ్ యాజ్ ఎ కేస్ మే బి ఇన్ హిస్ రిటర్న్ స్టేట్మెంట్. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఈ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ లోనే క్లెయిమ్ చేసుకోవాలని చెప్తున్నాం కదా. సో అందులోనే క్లెయిమ్ చేసుకోవాలి. ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే బేసిక్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ స్టేట్ లోనే కౌంటర్ క్లెయిమ్ కానీ సెట్ ఆఫ్ కానీ క్లెయిమ్ చేసుకోవాలి అని చదువుకున్నాం. ఇన్ కేస్ ఇఫ్ దిస్ డజంట్ హ్యాపెన్ దానికి ఎక్సెప్షన్ కూడా ఉంటుంది. ఇట్ క్యాన్ బి బై వే ఆఫ్ అమెండ్మెంట్. ఇది ఇందులో రాసి ఉండదు కానీ నేను చెప్తున్నాను. ఇట్ క్యాన్ బి బై వే ఆఫ్ అన్ అమెండ్మెంట్ ఆర్ యూ కెన్ ఫైల్ అన్ అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు దిస్ అడిషనల్ క్లెయిమ్స్ అనమాట. రైట్, దట్ ఈస్ అబౌట్ రూల్ 8. అండ్ రూల్ 9 కోసం వస్తే 8 దాన్ని డిలీట్ చేసేసారు, అది లేదు, వి డి నాట్ డీల్ విత్ దట్. సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ విషయానికి వస్తే, సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ అంటే తర్వాత ఉత్పన్నమైన ప్లీడింగ్స్, అంటే వన్స్ ప్లేంటిఫ్ ఫైల్ ఆ తర్వాత వచ్చిన ప్లీడింగ్ ఏదైనా సరే ప్లేంటిఫ్, లేదు ఇన్ కేస్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ ఫైల్ దాని తర్వాత ఉత్పన్నమైన ప్లీడింగ్స్ ఏమైనా సరే దే విల్ బి కాల్డ్ as సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్. అంటే ఒరిజినల్ గా ఏం చెప్పాలో ఆల్రెడీ ఒకసారి ప్లీడింగ్స్ వేసేసారు, ప్లేంట్ వేసేసారు, డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ వేసేసారు. ఇవి కాక ఫర్దర్ గా ఏదైనా ప్లీడింగ్స్ ఉండినప్పుడు అవి ఎట్లా ఫైల్ చేయొచ్చు అంటే త్రూ ఆ సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్. సబ్సిక్వెంట్ అంటే తర్వాత ఉత్పన్నమైన ప్లీడింగ్స్ ఏమైతే ఉండినాయో అవి ఫైల్ చేయొచ్చా అడగచ్చా అనే అంశం కోసం ఈ రూల్ 9 చెప్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, లైక్ no pleading subsequent to the written statement of the defendant other than by way of defense or set off or counterclaim shall be presented except by the leave of the court. General గా ఒకసారి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేసాక యాజ్ ఎ బేసిక్ రూల్ యూ కెనాట్ క్లెయిమ్ సెట్ ఆఫ్ or counter claim అని చెప్తుంది. కానీ
మళ్ళీ ఎక్సెప్షన్ ఏం చెప్తుంది అంటే విత్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్తుంది. కోర్ట్ కనుక పర్మిట్ చేస్తే అప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో సబ్సిక్వెంట్ స్టేట్ లో మీరు ఎప్పుడైనా సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటే ఒరిజినల్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకుండా అప్పుడు యూ కెన్ క్లెయిమ్ ఇట్ బై వే ఆఫ్ అన్ అడిషనల్ ప్లీడింగ్. మళ్ళీ కొత్తగా అడిషనల్ ప్లీడింగ్ ఫైల్ చేసి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెబుతుంది అనమాట. ఎక్సెప్ట్ by the leave of the court or upon such terms as the court thinks fit. But the court may at any time require a written statement or additional written statement from any parties. See, general గా సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ ఒరిజినల్ గా రిటర్న్ స్టేట్మెంట్ లోనే క్లెయిమ్ చేయాలి. ఇన్ కేసు క్లెయిమ్ చేయకపోతే తర్వాత క్లెయిమ్ చేయడానికి లేదు, కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు కోర్టు కనుక పర్మిట్ చేస్తే అనేది ఫస్ట్ అంశం. ఇది ఎప్పుడు when the defendant requires like. కానీ కోర్టే కనుక పలానా అంశానికి సంబంధించి అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ కావాలి అని చెప్పి కోర్టు కనుక అడిగే డిస్క్రిప్షన్ కోర్టుకు ఉంటుంది. అప్పుడు కూడా డిఫెండెంట్ కోర్టు కనుక అడిగితే అప్పుడు కూడా అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవచ్చు. నేను ఇందాక అడిగిన ఒక అంశం ఉండే, ఏమడిగాను? See, the plaintiff files a suit and the defendant files a written statement, and in his defense వారికి ఏదైనా సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ ఉంటే వారు అడగొచ్చు అని. ఇన్ కేస్ వారు అడిగితే ఇట్ విల్ అస్యూమ్ ది స్టాటస్ ఆఫ్ ఎ ప్లెయింట్ అని చెప్పుకున్నాం. సో ప్లెయింట్ కింద అది మారిపోయి వారు ప్లెయింటిఫ్ కింద మారిపోయినప్పుడు ప్లెయింటిఫ్ డిఫెండెంట్ కింద మారిపోతారు. సో వారు అప్పుడు ఏం ఫైల్ చేయాల్సిందే? వాళ్ళు రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్లెయింటిఫ్ రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది ఆ కౌంటర్ క్లెయిమ్ కి కదా. ఇట్ మే బి బై వే ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్, దట్స్ అ సెపరేట్ ఇష్యూ, బట్ వీ కాల్ ఇట్ అస్ అ రిప్లై టు ద కౌంటర్ క్లెయిమ్. సో వాట్ వీ కాల్ జనరల్ గా ఏదైనా రిటర్న్ స్టేట్మెంట్ లేదు ఈ అంశం మీకు ఇట్లా వదిలేస్తే డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత ప్లెయింటిఫ్ కి ఏదైనా చెప్పాలి అనుకున్నారు, ఆ రిటర్న్ స్టేట్మెంట్ లో అంశాలు కరెక్ట్ కాదు అని చెప్పి ప్లెయింటిఫ్ చెప్పాలి అనుకున్నారు అనుకోండి, వారు ఆ రిటర్న్ స్టేట్మెంట్ కి రిప్లై ఫైల్ చేయాలనుకున్నారు అనుకో, వాట్ డూ యూ కాల్ ఇట్? యూ హ్యావ్ అ పర్టికులర్ టర్మినాలజీ విత్ రిగార్డ్ టు దట్. దాన్ని ఒక పదంతో పిలుస్తారు. సో ఇన్ కేస్ ప్లెయింటిఫ్ ఆ రిటర్న్ స్టేట్మెంట్ కి అగైనెస్ట్ గా ఏదైనా రిప్లై ఫైల్ చేయాలనుకున్నప్పుడు వాట్ డూ యూ కాల్ దట్ రిప్లై యాజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రెప్లికేషన్ అండి. రెప్లికేషన్, REPLICATION, రెప్లికేషన్ అని చెప్పి పిలుస్తారు. ప్లెయింటిఫ్ ఫైల్ చేసి రిటర్న్ స్టేట్మెంట్ కి ఫైల్ చేసే రిప్లై ఏమైతే ఉంటుందో ప్లెయింటిఫ్, దాన్ని రెప్లికేషన్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట. రైట్, దట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఈ సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ ఫైల్ చేయొచ్చు అంటే ఎస్ వీ క్యాన్ ఫైల్ అని చెప్తుంది. జనరల్ గా ఫైల్ చేయడానికి లేదు, బట్ వీ కెన్ ఫైల్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. బట్ ద కోర్ట్ మైట్ ఎనీ టైమ్, ఆ విషయం పక్కన పెడితే, బట్ ద కోర్ట్ మైట్ ఎనీ టైమ్ రిక్వైర్ ఎ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద పార్టీస్. ఏ పార్టీస్ నుంచి అయినా సరే మళ్ళీ అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ అయితే అడగొచ్చు, కోర్టుకి అడిగే రైట్ ఉంది అని చెప్తారు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద పార్టీస్ అండ్ ఫిక్స్ ఎ టైమ్ ఫర్ నాట్ మోర్ దాన్ 30 days ఫ్రమ్ ప్రెజెంటింగ్ ద సేమ్. అక్కట్లాగా 90 రోజులు లేకపోతే అన్లిమిటెడ్ టైం ఇస్తానడానికి లేదు. బేసిక్ గా దీనికి ఒక టైం లిమిట్ పెట్టారు, 30 రోజుల్లోగా ఫైల్ చేసుకోండి. మళ్ళీ అది ఎక్స్టెండ్ చేస్తుందా చేయదా ఇస్ ఆల్సో డిస్క్రిషనరీ పార్ట్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్. ఒకసారి ప్లీడింగ్ ఫైల్ చేసిన తర్వాత అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా తర్వాత స్టేజ్ లో డిఫెండెంట్ ఏదైనా అడిషనల్ ప్లీడింగ్ తీసుకోవాలని భావించినప్పుడు he can, generally he cannot, but he can with the permission of the court, and court permit చేస్తే వారు అప్పుడు ఆ సబ్సిక్వెంట్ ప్లీడింగ్ ఫైల్ చేయొచ్చు. ఇట్ క్యాన్ బి బై వే ఆఫ్ అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ అని చెబుతున్నారు అనమాట. రైట్, దిస్ ఇస్ అబౌట్ సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ అండి. ఇంకా లాస్ట్ రూల్ ఏముంటుందంటే ప్రొసీజర్ అండ్ పార్టీ ఫెయిల్స్ టు ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్ కాల్ ఫర్ బై ద కోర్ట్. సరే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయమని కోర్ట్ అడుగుతుంది కదా, కోర్ట్ అడిగినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ కనుక డిఫెండెంట్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది అని అడుగుతారు. ఏమవుతుందండి? ప్లెయింటిఫ్ కి ఫేవరబుల్ గా ఆ సూట్ రూల్ చేస్తారు, అంతే కదా. వేరే పార్టీ ఫ్రమ్ హూమ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ రిక్వైర్డ్ అండ్ రూల్ 1 ఆర్ రూల్ 9. రూల్ 1 కింద ఒకసారి అడుగుతుంది జనరల్ గా, ఆ ప్లెయింటిఫ్ ఫైల్ చేసాక రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయండి అని రూల్ 1 కింద అడుగుతుంది. అండ్ రూల్ 9 కింద ఎప్పుడు అడుగుతుంది? అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఫైల్ చేయొచ్చు అని చెప్పి అడుగుతుంది. సో ఇట్లా కోర్ట్ అడిగినప్పుడు ఆ రిటర్న్ స్టేట్మెంట్ కనుక పార్టీ డిఫెండెంట్ కనుక ఫైల్ చేసిండకపోతే టు ప్రెజెంట్ ద సేమ్ విత్ ఇన్ ద టైం పర్మిటెడ్ ఆర్ ఫిక్స్డ్ బై ద కోర్ట్. కోర్ట్ ఫిక్స్ చేసిన టైం ఏమైతే ఉందో అంత లోపు కనుక రిటర్న్ స్టేట్మెంట్ కనుక ఫైల్ చేయకపోతే ద కోర్ట్ విల్ ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ అగైనెస్ట్ హిమ్, ఆ డిఫెండెంట్ కి ఆ పర్సన్ కి అగైనెస్ట్ గా. నేను డిఫెండెంట్ అనే పదం ఇక్కడ వాడిని ఎందుకంటే ప్లెయింటిఫ్ కూడా సమానమైన రోల్ ఉంటుంది. ఇన్ కేస్ కౌంటర్ క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్ లో ప్లెయింటిఫ్ డిఫెండెంట్ కింద మారిపోతారు కాబట్టి వాట్ ఎవర్ బి ద పార్టీస్, ఇన్ కేస్ వన్స్ ద పార్టీస్ ఆస్క్డ్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ and the party doesn't file written statement, the court will pronounce judgment against him.
అంతే చెప్తుంది. లేదా ఇంకేదైనా సమంజసమైన ఆర్డర్ వేయాలి అనుకునేటప్పుడు వేస్తుంది అని చెప్తుంది. ఆన్ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత డిగ్రీ కూడా ఇచ్చేస్తుంది అని చెప్తుంది. ఇంతనే రిటర్న్ స్టేట్మెంట్ గురించి. ఐ థింక్ ఐ హావ్ మేడ్ ఇట్ క్లియర్. సారీ అడిషనల్ టైం తీసుకున్నాను. డోంట్ మైండ్ ఫర్ దిస్. రైట్, అండ్ మై సెషన్ హియర్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గానే చెప్పానా? క్లియర్ మేడం, చాలా క్లియర్ మేడం.